హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. నేను మీ మదన్ సర్, యువర్ బిగ్ బి అండ్ ఫిజిక్స్ కోచ్. బాగున్నారమ్మా అంతా? బాగున్నారా? ఇంకా నాకు తప్పలేదు, లేకపోతే మన నవీన్ సార్ క్లాస్ చెప్తున్నప్పుడు నేను అసలు స్టార్ట్ చేద్దామని అనుకోలేదు. కానీ మళ్ళీ నాకు సాయంత్రం క్లాస్ ఉంది, సో తప్పలేదమ్మా. ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాన్న, ఒకసారి కన్ఫర్మ్ చేయండి. నేను కనపడుతూ వినపడుతూ ఉంటే కన్ఫర్మ్ చేయండి ఒకసారి. కనపడుతూ వినపడుతూ ఉంటే కన్ఫర్మ్ చేయండి ఒకసారి. నేను కనపడుతూ వినపడుతూ ఉంటే ప్లీజ్ కన్ఫర్మ్. కనపడుతూ వినపడుతూ ఉంటే ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా, చెప్పేసుకుందాం. నేను కనపడుతూ వినపడుతూ ఉంటే ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా? ఓకే, సూపర్ సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాం. గ్రావిటేషన్ ఈరోజు రేపటితో గ్రావిటేషన్ని పూర్తిగా కంప్లీట్ చేద్దాం. ఈరోజు ఏంటంటే అసలు అదే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, ఆ ఫోర్స్ గురించి, ఒక పాయింట్ మాసెస్ మధ్యలో ఒకవేళ పాయింట్ మాసలు కాకపోతే ఏంటి, అప్పుడు మళ్ళీ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏంటి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి, ఆ తర్వాత బైండింగ్ ఎనర్జీ అని ఒకటి ఉండిద్దమ్మా. ఆ బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటి, ఎస్కేప్ వెలాసిటీ ఎంత, అంటే ఒకదాని నుండి ఒకదాన్ని విముక్తిని కలిగించాలి అంటే ఎస్కేప్ వెలాసిటీ ఎంత ఏంటి, ఇవన్నీ చూసేద్దాం. ఇవన్నీ చూసేసి శాటిలైట్ మోషన్ని, ప్లానెట్స్ అరౌండ్ సన్ మోషన్ని, ఈ రెండింటిని రేపటి క్లాస్కి ఉంచుకుందాం. అయితే యాక్చువల్గా అమ్మ తమ్నైల్ అనేది నేను ముందే చెప్తున్నా, ఎందుకంటే మిమ్మల్ని చీట్ చేసినట్టుగా ఉండకూడదు కదా. నేను యాక్చువల్గా ఏంటంటే గ్రావిటేషన్ పార్ట్ 1 పార్ట్ 2 పెట్టమన్నా. వాళ్ళు ఏంటంటే బై మిస్టేక్ గ్రావిటేషన్ 1 షాట్ పార్ట్ 1 1 షాట్ పార్ట్ 2 అని పెట్టారు. 1 షాట్లో మళ్ళీ పార్ట్ 1లో పార్ట్ 2లో ఏముంటాయి అమ్మా? సో ఇది ఎవరిని మోసం చేద్దాం అన్నది కాదు, అది బై మిస్టేక్ అయిపోయిందమ్మా, అంతే. అది బై మిస్టేక్ అయిపోయింది. సో ఇగ్నోర్ దట్, ఇగ్నోర్ ఇట్ అమ్మా. ఏంటంటే ఎంవీసాట్ యాజ్ యూజువల్గా ప్లీజ్ డూ రైట్. ఎవరన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉన్నా కానీ, మీ కజిన్స్ కానీ ఎవరన్నా ఉన్నా కానీ 10th అలా ఉన్నారని అంటే ఖచ్చితంగా వాళ్ళతో అయితే రాపించండి, అలాగో ఫ్రీ టెస్ట్ కాబట్టి. సరేనమ్మా, ఇదిగో చెప్పా కదా 1 షాట్ పార్ట్ 1 అన్నారు. ప్లీజ్ ఇగ్నోర్. గ్రావిటేషన్ని నేను 2 క్లాసుల్లో చేస్తాను. సరే స్టార్ట్ చేసేద్దాం, సోది లేకుండా స్టార్ట్ చేసి పడేద్దాం. ఫస్ట్ మనకి న్యూటన్ ఇచ్చాడు. న్యూటన్ ఏమన్నాడంటే 2 పాయింట్ మాసెస్ కానీ ఉంటే ఆ 2 పాయింట్ మాసెస్ ఎప్పుడూ కూడా అట్రాక్ట్ చేసుకుంటే ఒకదాన్ని ఒకటి, ఎంతతో అట్రాక్ట్ చేసుకుంటే అనేది ఒక లా కింద ఇచ్చాడు. మనోడు ఏంటంటే అది ఎక్స్పెరిమెంట్స్ చేసి వచ్చిందమ్మా, మనోడికి అది ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల వచ్చింది, రైట్? సో ఇఫ్ దెర్ ఆర్ 2 పాయింట్ మాసెస్ M1, గుర్తుపెట్టుకున్నానా, మళ్ళీ చెప్తున్నా, పాయింట్ మాసెస్కి మాత్రమే వాడాలి. మీరు 0 మార్కులు తెచ్చుకున్నా పర్లేదు కానీ నెగిటివ్ మార్కులు తెచ్చుకోకూడదు. సో నెగిటివ్ మార్కులు రాకుండా ఉండాలంటే ఎప్పుడు ఏది వాడాలి అనేది మీకు తెలిసి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి, రైట్? విష్ణు సార్ జేఈ మెయిన్ స్కోర్ ఎంత ఇండివిజువల్గా చెప్పరా? ఏం ఇండివిజువల్గా చెప్పాలి, అర్థం కాలేదమ్మా. ఓకే, ఈ పాయింట్ మాసెస్ అనేవి ఒక R డిస్టెన్స్లో ఉంటాయి. సరే ఒక్క నిమిషం అమ్మా. సార్ మీ జేఈ ర్యాంక్ ఎంత సార్? మోటివేషన్ కోసం నేను అన్ని వరుసగా చెప్పేస్తా. AEEE ర్యాంక్ గుర్తులేదు. AEEE అంటే ఇప్పుడున్న జేఈ మెయిన్స్, అది అంతగా అంటే చెప్పుకునే అంత కాదనుకుంటా. అది 7,000 6,000 అలాగే వచ్చింది. ఎలాగో నేను ఐఐటీలో అడ్మిషన్ తీసుకుంటా కదా అని చెప్పేసి నేను అసలు ఎగ్జామ్ రాయలే, సరిగ్గా రాయలే అది. ఫస్ట్ నా టైంలో 2011 టైంలో ఏంటంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ ఐఐటీలో కానీ మనకు సీట్ వచ్చింది అన్న క్లారిటీ వచ్చిందా. ఇంకా జనరల్గా కొంచెం ఈగో ఎక్కువ కదా, చల్ ఈ ఎగ్జామ్లో ఏం రాస్తాం రా బాయ్, ఎంసెట్ ఏం రాస్తాం, AEEE అంటే జేఈ మెయిన్స్ ఏం రాస్తాం, ఈ విఐటీలు ఏం రాస్తాం అని చెప్పేసి బాగా యాటిట్యూడ్ ఉండింది. అయితే నాకు ఐఐటీ ర్యాంక్ బాగా గుర్తుంది, 4069 అమ్మ. అయితే నాకు ఎంసెట్లో 900 సంథింగ్, అది వేస్ట్. ఎంసెట్ అయితే పళ్ళు దొంగకుండా వెళ్ళి రాశా. జేఈ మెయిన్స్ కూడా అలాగేనమ్మా, 7,000 8,000 ఏదో అలాగా ఆ రేంజ్లో వచ్చింది. అంటే బియాండ్ 5,000 లెస్ దాన్ 10,000 అంత వర్తీ కాదు అది. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో నేను చదవాల. ఓన్లీ ఐఐటీ, ఫస్ట్ ఐఐటీ ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఐఐటీ ఎగ్జామినేషన్ జరగంగానే నాకు ఖచ్చితంగా తెలుసు నాకు సీట్ వస్తుంది అని. ఇంకా అందుకని మిగతా ఎగ్జామినేషన్స్ అని నేను లైట్ తీసుకున్నా. ఎంత లైట్ తీసుకొని రాసినా కానీ 7,000 8,000, లేకపోతే మన ఎంసెట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 900 సంథింగ్ ఇట్లా వచ్చున్నాయమ్మా నాకు. బట్ నాకెంతైతే వచ్చిందో అది
అది ఇట్ డజంట్ మ్యాటర్. నాకెంత వచ్చిందనేది నా జీవితానికి నాకు ఉపయోగపడేది, కానీ నా జీవితాంతం ఇదిగో పలానా మదన్ మోహన్ జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియా 4000 ర్యాంక్ వచ్చింది, పలానా 8లో ఉండి బీటెక్ చేశాడు, అది నాకు యూస్ఫుల్, నాకు మాత్రమే యూస్ఫుల్. ఓకే, సతీష్ అడుగుతున్నాడమ్మా 180 మార్క్స్ వస్తే 99% వస్తుందా? ఈ సంవత్సరం మాత్రం నా ఒపీనియన్లో 180 నుండి 200 లోపు మార్క్స్ రేంజ్లో కూడా 99% రావడానికి బాగా ఛాన్స్ ఉందమ్మా, ఎందుకంటే పేపర్ కష్టమైంది కాబట్టి. అమ్మా ఈ ఇయర్ నేను సిలబస్ చూశాను, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ సిలబస్ సేమ్, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ సిలబస్ సేమ్, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సరేనమ్మా, ఒక 2 పాయింట్ మాసెస్ సపరేటెడ్ బై సమ్ ఆర్ డిస్టెన్స్ ఉంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్ మనోడు ఏం ఫైండ్ అవుట్ చేశాడంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద మాసెస్, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ స్క్వేర్, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద మాసెస్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ స్క్వేర్. నా వీటిని మొత్తాన్ని మనం తీసామనుకో, అంటే ఆ ప్రపోర్షనాలిటీ మొత్తాన్ని కలిపి రాసామనుకో, m1 m2 బై ఆర్ స్క్వేర్ కదా, ఆ ప్రపోర్షనాలిటీని మనం కాన్స్టెంట్తో రిప్రజెంట్ చేస్తే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి g m1 m2 బై ఆర్ స్క్వేర్, వేర్ g ఈజ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఇప్పుడు మనం ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చెప్పాం, మ్యాగ్నిట్యూడ్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. డైరెక్షన్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్ ఇన్ నేచర్. Gravitational force is attractive. Gravitational force is attractive in nature. అంటే ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటాయి. సో ఇక్కడే నీకు తెలిసిపోవాలి డైరెక్షన్ ఎలా ఉంటుంది అని. అండ్ ఆ డైరెక్షన్ కూడా ఎలా ఉంటుందంటే ఫోర్స్ యాక్ట్స్ along the line joining the masses. అంటే నువ్వు ఏవైతే మాసెస్ తీసుకున్నావో ఆ మాసెస్ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్కి, ఎందుకంటే 2 పాయింట్లు, ఆ 2 పాయింట్లు నువ్వు కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ గీసావనుకో, చూడు కొంచెం పెద్దగా గీస్తానమ్మా ఇప్పుడు. టేక్ దిస్ మాస్ టు బి m1 అండ్ టేక్ దిస్ మాస్ టు బి m2. ఈ రెండింటిని కలుపుతూ నువ్వు ఒక లైన్కి, ఇదే కదా ఆ లైన్. దిస్ ఈస్ గోయింగ్ టు బి దట్ లైన్. ఓకే, ఇప్పుడు మనకేం చెప్తున్నాడమ్మా న్యూటన్స్ లాలో, దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్లు ఏదైతే ఉంటాయో అవి రెండు అట్రాక్టింగ్ ఈచ్ అదర్. అంటే m1 విల్ బి అప్లయింగ్ ఫోర్స్ ఆన్ m2. ఎలా అప్లై చేస్తుంది? ఫోర్స్ ఆన్ 2 బై 1 విల్ బి టువర్డ్స్ 1. ఫోర్స్ ఆన్ 1 బై 2 విల్ బి టువర్డ్స్ 2. ఇంకోటమ్మా, మనకి పొజిషన్ వెక్టర్ రాయడం అలవాటు ఉంది కదా, అంటే వెక్టర్ ఫామ్లో రాయాలని చెప్పి, కానీ నేను యాక్చువల్గా అయితే వాడిని, ఇదిగో ఈ మాత్రం కామన్ సెన్స్ మీకు తెలిస్తే చాలు. ఇదిగో ఇదేంటమ్మా, ఇలా నేను ఒక లైన్ గీసాను అనుకో, వాట్ ఈస్ దిస్ లైన్? పొజిషన్ ఆఫ్ 2 విత్ రెస్పెక్ట్ టు 1. అవునా? పొజిషన్ ఆఫ్ 2 విత్ రెస్పెక్ట్ టు 1, ఫోర్స్ ఆన్ 2 బై 1. సరే, ఇప్పుడు మనం ఒక్కసారి దాన్ని వెక్టర్ ఫామ్లో రాద్దామమ్మా. సో ఏ వెక్టర్కైనా సరే మనకేముంటుందమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్ ఉంటుంది. సో మనకి మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ తెలుసు కదా, ఎంత మా మ్యాగ్నిట్యూడ్? g m1 m2 బై డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ స్క్వేర్. సో ఆ డిస్టెన్స్ నేను r అని తీసుకుంటా, ఇది మ్యాగ్నిట్యూడ్. మా డైరెక్షన్ చెప్పు. f21 ఇలా ఉంది, r21 ఇలా ఉంది. సో కెన్ ఐ సే దట్ ద డైరెక్షన్ ఈస్ ఆపోజిట్ టు r21 క్యాప్. ఫోర్స్ ఇలా ఉంది, r21 ఇలా ఉంది. సో అందుకనే మైనస్ పెట్టా. r21 డైరెక్షన్కి ఆపోజిట్లో ఫోర్స్ యాక్ట్ ఉందని చెప్పడానికి మైనస్ పెట్టా. అమ్మ r21 నువ్వు ఏమని రాయొచ్చు అమ్మా, r21 బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ r21. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ r21 నేను r అని తీసేసుకున్నా.
అప్పుడు నువ్వు F21ని ఎలా రాయొచ్చు? జస్ట్ అమ్మ సింపుల్గా మీకు బుక్స్లో ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి నేను రాస్తున్నా, కానీ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వెక్టర్ ఫామ్ని వాడను, కామన్ సెన్స్ మాత్రమే వాడతా. ఏంటి సార్ ఆ కామన్ సెన్స్ అంటున్నారని అంటే చూపిస్తా. అమ్మ మాగ్నిట్యూడ్ ఆఫ్ R21 రాయాలి. మాగ్నిట్యూడ్ ఆఫ్ R21 ఈజ్ R. ఎందుకంటే చెప్పా కదా ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ నేను R అని తీసేసుకున్నాను. డిస్టెన్స్ నేను R అని తీసేసుకొని ఉన్నా. అయితే ఇప్పుడు F21 మనం ఏమని రాయొచ్చు అని అంటే -GM1M2 ఇంటూ R21 బార్ బై R3. సో ఇది వెక్టర్ ఫామ్ అమ్మా, ఇది వెక్టర్ ఫామ్. కానీ ఇది వాడతామా సార్ అంటే వాడడం. మరి ఏంటి సార్ వాడేదంటే, నాకు ఫోర్స్ బిట్వీన్ 2 పాయింట్ మాసెస్ తెలుసు, ఇట్ ఈస్ GM1M2 బై R2 అంతే. నాకు మ్యాగ్నిట్యూడ్ తెలుసు, డైరెక్షన్కి నేను కామన్ సెన్స్ వాడతా. ఎప్పుడు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్స్, రైట్? ఎప్పుడు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్స్. నాకు ఇంకోటి కూడా తెలుసు, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎప్పుడు యాక్ట్స్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ ద మాస్ అని కూడా తెలుసు. సో ఏవైతే 2 మాసల గురించి నేను మాట్లాడుతున్నానో ఆ 2 మాసెస్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ గీసి, ఆ లైన్ గీసిన తర్వాత ఏ బాడీ మీద అయితే నీకు ఫోర్స్ కావాలో దట్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్ టువర్డ్స్ ద అదర్ మాస్. ఎందుకంటే ఆ అదర్ మాస్ అనేది ఈ మాస్ని అట్రాక్ట్ చేస్తుంది, అంతే. సరే సార్, ఎప్పుడు అంటే 2 మాసులు ఇచ్చి వాటి మధ్య ఉన్న ఫోర్స్ని అడుగుతారా సార్? ఏం మల్టిపుల్ మాస్ ఇచ్చి మల్టిపుల్ మాసెస్ యొక్క ఫోర్సెస్ గురించి మాట్లాడరా సార్ అంటే ఖచ్చితంగా మాట్లాడతారమ్మా, ఖచ్చితంగా మాట్లాడతారు. ఈవెన్ JEE మెయిన్స్లో కూడా అడుగున్నారు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో నువ్వు ఇది M1 మాస్ తీసుకో, ఆర్ ఇది ఒక క్యాపిటల్ M మాస్ తీసుకో, ఇది M1 మాస్ తీసుకో, ఇక్కడ ఇంకొక M2 మాస్ ఉంది, ఇక్కడ ఒక M3 మాస్ ఉంది, అండ్ సో ఆన్ నాన్న, అండ్ సో ఆన్. ఇప్పుడు ఒక్క నిమిషం, తీసుకో, రైట్? మనం ఏం చేద్దామంటే ఇదిగో ఇది R1, ఇది R2, ఇది R3 అలా తీసుకుందాం. ఇప్పుడు ఫోర్స్ ఆన్ క్యాపిటల్ M బై M1 అన్నాను అనుకో, ఎలా ఉండిద్దమ్మా? కామన్ సెన్స్ గురించి ఆల్రెడీ చెప్పాగా. ఫోర్స్ బై 1 ఆన్ ద క్యాపిటల్ M ఎలా ఉంటుంది? అలాంగ్ ద లైన్ జాయినింగ్ M1 అండ్ క్యాపిటల్ M, అండ్ ఏ డైరెక్షన్లో ఉంటుందమ్మా? టువర్డ్స్ ద అదర్ మాస్. దీని మీదమ్మా ఇలా ఉంటుంది, ఇది దీని మీద ఎంతమ్మా? ఇలా ఉంటుంది, అండ్ సో ఆన్ కదా, అండ్ సో ఆన్ కదా. సో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఫోర్స్ అనేది వెక్టర్. నీకు చాలా ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నట్టుగా కనపడితే నువ్వేం చేయాలి? అన్ని ఫోర్సెస్ని వెక్టరల్గా యాడ్ చేయాలి. వెక్టర్ ఫామ్లో యాడ్ చేస్తున్న దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అని అంటాం. సో ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ క్యాపిటల్ M కెన్ బి రిటన్ యాజ్ F1 బార్ ప్లస్ F2 బార్ ప్లస్ F3 బార్ అండ్ సో ఆన్. అలా ఎన్ని ఫోర్సెస్ ఉంటే అన్ని ఫోర్సెస్ని రాసి వాటన్నిటిని వెక్టరల్గా యాడ్ చేయాలి, వాటన్నిటిని వెక్టరల్గా యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ అనమాట. ఇది కొంచెం ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నా. ఏంటనంటే, సరే సింప్లిసిటీ కోసం నేను పాయింట్ మాసెస్ తీసుకుంటున్నానమ్మా, సింప్లిసిటీ కోసం నేను పాయింట్ మాసెస్ తీసుకుంటున్నాను, రైట్? ఓకే, సో దీని మీద ఇదిగో ఇక్కడ నేను స్మాల్ m మాస్ పెట్టా, ఇక్కడ నేను స్మాల్ m మాస్ పెట్టా, ఇక్కడ నేను స్మాల్ m మాస్ పెట్టా. ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అండ్ ఆ సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని నేను A అని తీసుకుంటున్నానమ్మా. ఆ సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ నేను A అని తీసుకుంటున్నాను. ఇదిగో
ఈ కార్నర్నేమో మనం ఏ కార్నర్ అని తీసుకుందాం, ఇదేమో బి కార్నర్ అని తీసుకుందాం, ఇదేమో సి కార్నర్ అని తీసుకుందాం. ఫైండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ మాస్ at B. Find the force acting on mass at B. ఇప్పుడు నువ్వు ఈ మాస్ గురించి మాట్లాడితే ఈ మాస్కి ఇదిగో ఈ మాస్ వల్ల కొంచెం ఫోర్స్ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది, ఈ మాస్ వల్ల కూడా అట్రాక్షన్ ఉంటుంది. సో ఆ రెండింటిని గీసే. సో బేసికల్గా నీకు ఇక్కడ 3 మాస్లు ఉంటే ఈ మూడిట్లో నీకు అడుగుతుంది ఏంటంటే దీని మీద ఫోర్స్, ఇదిగో ఈ మాస్ దీన్ని అట్రాక్ట్ చేసిద్ది, ఈ మాస్ దీన్ని అట్రాక్ట్ చేసిద్ది. సో గీద్దాం. ఇదిగో ఈ మాస్ అట్రాక్ట్ చేసిద్ది ఎంత ఫోర్స్తో, సరే F1 ఫోర్స్తో అట్రాక్ట్ చేసింది అని అనుకుందాం. వాటి మధ్య డిస్టెన్స్ ఎంత, ఏ. మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, Gm1 m2 బై డిస్టెన్స్ స్క్వేర్. m1 m2 సేమేగా, సో Gm² బై a². సరేనమ్మా, దీనివల్ల దీని మీద ఎంత ఫోర్స్ వచ్చిందో అయిపోయింది. ఓకే, నెక్స్ట్ F2 is going to be Gm² by a². Gm² by a². ఇక్కడ కూడా డిస్టెన్స్ బిట్వీన్ ద మాసెస్ a. ఇప్పుడు చెప్పు, నాకు నెట్ ఫోర్స్ కావాలి. 2 వెక్టర్స్ ఉన్నాయి, నాకు 2 వెక్టర్స్ ఉన్నాయి. ఆ వెక్టర్స్ మధ్య యాంగిల్ ఎంత, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి నేను ఆ యాంగిల్ని 60 అని తీసుకోవచ్చు. దెన్ హౌ డు ఐ ఫైండ్ ద రిజల్టెంట్? అమ్మా మీకు వెక్టర్స్ గుర్తున్నాయి కదా, 2 వెక్టర్స్ వాటి మధ్య యాంగిల్ ఇస్తే రిజల్టెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? రిజల్టెంట్ ఫోర్స్, magnitude of the resultant force is going to be under root of F1² plus F2² plus 2F1 F2 cos theta. What is F1? F1 is going to be this, right? So it is going to be Gm² by a² whole square plus Gm² by a² whole square. అమ్మా F1 into F2 కూడా నీకు ఏమి ఇస్తుందమ్మా, 2 times Gm² by a² whole square into cos 60 వస్తుందమ్మా. cos 60 ఎంత చెప్పండి ఒకసారి. cos 60 is 1/2. సో 2 into 1/2 ఎంత, 1. 2 into 1/2 ఎంత, 1. అప్పుడు నీకు గమనించావంటే నీకు 3 ఉన్నాయి అమ్మ ఇలాంటివి, 3. సో అండర్ రూట్ ఆఫ్ 3 times Gm² by a² whole square. సో నువ్వు దీన్ని √3 into Gm² by a² అని రాసుకోవచ్చు. √3 into Gm² by a² అని రాయొచ్చు. సో నేను ఒక ట్రయాంగిల్ తీసుకొని చేశాను. అయితే మనకు జేఈ మెయిన్స్లో 2024లో ఒకసారి చూడమ్మా, 4 identical particles of mass small m are kept at 4 corners of square. If the gravitational force exerted on one of the masses by the other masses is this much, the length of the sides of the square అడిగాడమ్మా. సో నేను క్లాస్లో ట్రయాంగిల్ చేసా, ఇక్కడ వీడు స్క్వేర్ అడిగాడు. మరి స్క్వేర్ మీరు క్యాలిక్యులేట్ చేయగలరా? సింపులే కదా, ఏదైనా కానీ సింపులే. జస్ట్ స్క్వేర్ యొక్క సైడ్ నువ్వు ఏ అని తీసుకో. ఓకే, స్క్వేర్ యొక్క సైడ్ నువ్వు ఏ అని తీసుకో. ఇదిగో స్క్వేర్కి తీసుకున్నా నేను, రైట్. దీని మీద ఇదిగో ఇక్కడ ఒక మాస్ ఉంది, ఇక్కడ ఒక మాస్ ఉంది, ఇక్కడ ఒక మాస్ ఉంది, అండ్ ఇక్కడ ఒక మాస్ ఉంది. ఇదిగో ఈ మాస్ గాడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నాన్న, ఈ డిస్టెన్స్లు ఏవైతే ఉన్నాయో అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేర్ని మనం ఏ అని తీసుకుందాం, రైట్. ఇప్పుడు మనం కరెక్ట్గా మాట్లాడితే ఈఎంని అట్రాక్ట్ చేసిద్దిగా, ఎంత ఫోర్స్తో రాయి. F1 ఎంత, Gm² by a². డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఈజ్ ఏ. మరి ఈ మాస్ని అట్రాక్ట్ చేసిద్ది కదా, ఎంతతో? ఆబ్వియస్గా
ఆ ఫోర్స్ నేను F2 అంటానమ్మా. ఇట్ ఈస్ గోయింగ్ టు బి Gm²/a². ఈ రెండు కాకుండా మనకు ఇంకో మాస్ కూడా ఉంది కదా, దాన్ని అట్రాక్ట్ చేయడానికి ఇదిగో ఈడున్నాడుగా, వాడు కూడా అట్రాక్ట్ చేస్తాడు. అయితే వాడు ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తాడంటే, ఫస్ట్ మనం లైన్ జాయినింగ్ దోస్ మాసెస్ గీయాలి. ఎందుకంటే ఫోర్స్ ఎప్పుడు లైన్ జాయినింగ్ ద పాయింట్ మాసెస్ యాక్ట్ అవుతుంది. సో ఇదిగో ఈడున్నాడే, వీడు సమ్ F3 ఫోర్స్ అప్లై చేస్తాడమ్మా. అది ఎంత అంటే Gm²/ డిస్టెన్స్ స్క్వేర్. ఈ డిస్టెన్స్ ఎంత? √2a, లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ కదా. సో √2a² ఎంత? √2a² ఈజ్ 2a². సో మొత్తానికి నాకు ఇప్పుడు 3 ఫోర్సులు ఉన్నాయి. ఆ మూడిటి యొక్క రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేయాలి నేను. అయితే ఒక్కసారి కరెక్ట్గా గమనించండి అమ్మా. ఈ వెక్టారు ఇదిగో ఈడు మళ్ళీ హైలైట్ చేస్తాను, ఒక్క నిమిషం ఆగు. ఇదిగో వీడు అండ్ వీళ్ళిద్దరూ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్సా కాదా? ఎస్. అంటే అవి రెండు ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ కదా. సో ఫస్ట్ నేను ఈ F1ది F2ది రిజల్టెంట్ కనుక్కుంటా. ఆ F1ది ఆ F2ది నేను రిజల్టెంట్ కనుక్కుంటా. అయితే ఒక్కసారి గీస్తానమ్మా. ఇదిగో మనకి F1 ఇలా ఉంది, మనకి F2 ఇలా ఉంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ F1 F2 రెండు సేమే, రైట్? సో నేను F1 తీసుకుంటానమ్మా, ఎందుకంటే అది సేమ్ కదా, కొంచెం పెద్దగా ఉంది, రాయడానికి టైం వేస్ట్ అవుద్ది అని చెప్పేసి నేను F2ని F1ని F అనుకుంటా. ఆ F ఏంట్రా బాబు అని అంటే Gm²/a². సో నీకు రెండు వెక్టర్లు ఉన్నాయి, F రిజల్టెంట్ ఎంత? √F1² + F2² + 2F1F2 cos 90 ఎంత? 0. అంటే రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్ నీకు ఎంత వస్తుంది? √F1² + F2², which will be what? √F² + F², which will be what? √2F. So the resultant of these two will be like this. How much? √2F. అంటే ఎంత? √2 Gm²/a². అంటే నేను ఈ రెండు రెడ్ ఆరోస్ని తీసేసి ఈ గ్రీన్ ఆరోని ఒక్కదాన్ని గీస్తే సరిపోతుంది, రైట్? ఈ రెడ్ ఆరోస్ని తీసేసి సింపుల్గా ఒక్క ఈ గ్రీన్ ఆరోని గీస్తే సరిపోతుంది. సరే, ఈ రెండింటిని తీసా, ఈ గ్రీన్ ఆరోని గీసా. ఆ గ్రీన్ ఆరో అండ్ ఈ ఆరెంజ్ ఆరో రెండు సేమ్ డైరెక్షన్లోనే ఉన్నాయి కదా. అంటే మనకు రిజల్టెంట్ ఆఫ్ దీస్ 3 ఫోర్సెస్ ఇస్ నథింగ్ బట్ దిస్ గ్రీన్ ఆరో ప్లస్ దిస్ ఆరెంజ్ ఆరో కదా. ఈ గ్రీన్ ఆరో ఏంటంటే రిజల్టెంట్ ఆఫ్ దీస్ 2 ఫోర్సెస్. అంటే ఆ రెండింటిని తీసేసి నేను గ్రీన్ ఆరోని రిప్రజెంట్ చేయొచ్చు. సో ద నెట్ ఫోర్స్, సో నేను నెట్ ఫోర్స్ని ఏమని చెప్పొచ్చు? నెట్ ఫోర్స్ ఈస్ గోయింగ్ టు బి దిస్ √2 Gm²/a², which is the resultant of the 2 red forces plus the orange force. How much is the orange force? Gm²/2a². ఇప్పుడు చెప్పండి అమ్మా, నేను అన్ని ఫోర్సుల్ని తీసుకున్నానా లేదా? మొత్తం 3 ఫోర్సులు ఉన్నాయి. ఆ 3 ఫోర్సులు ఈ 2 ఫోర్సుల్ని ఒక ఫోర్స్ రిప్రజెంట్ చేశాను. ఆ ఫోర్సు ఈ ఆరెంజ్ ఫోర్సు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఆ రెండింటిని నేను యాడ్ చేసేయచ్చు, రైట్? సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం ఒకసారి. ఏమన్నాడమ్మా? 2√2 + 1/32 Gm²/L² అని అన్నాడు. సరే, మనం ఎల్సిఎం చేద్దామమ్మా. ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తే 2√2 Gm² + Gm²/2a², అంతే కదా. ఇంకా కూడా కొంచెం సింప్లిఫై చేద్దాం. అప్పుడు 2√2 + 1 Gm²/2a² నాన్న. ఇది మనకు వచ్చింది ఇది. వాడు ఏమి ఇచ్చాడు? వాడు ఇదిగో ఇది ఇచ్చాడు, 2√2 + 1 Gm². డినామినేటర్లో 32L² తీసుకున్నాడమ్మా. మనకి డినామినేటర్లో ఎంత వచ్చింది? 2a² వచ్చింది. సో నువ్వేం చేయాలి? 2a²ని = 32L² చేయాలి. ఎందుకు?
మనకి 2a² వచ్చింది, వాడు క్వశ్చన్లో 32l² ఇచ్చాడు, ఆ రెండు సమానం. సో a²ని మనం ఏమని రాయొచ్చు, 16l² రాయొచ్చు. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 4l. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 4l. ఏ ఆప్షన్ మార్క్ చేయాలి నాన్న? ఆప్షన్ ఏ మార్క్ చేయాలి. సో ఇలాగే మైట్ బి నెక్స్ట్ ఇయర్ ట్రయాంగిల్ క్వశ్చనే ఇచ్చేయచ్చు. మనకి ట్రయాంగిల్ క్వశ్చనే ఇచ్చేయచ్చు. సో అందుకనేనమ్మా ఏం కంగారు పడద్దు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మోర్ దాన్ 2 మార్క్స్ వస్తే ఏం కంగారు పడద్దు. 2 మార్క్స్ని తీసుకుంటూ ఎంతెంత ఫోర్స్లు అప్లై చేస్తుందో తీసుకొని దాన్ని ప్రాపర్గా యాడ్ చేయి. అంటే ఇదిగో ఇది వచ్చింది డైరెక్షన్స్ని పట్టించుకోకుండా 4ని యాడ్ చేస్తావు అనుకో, అది తప్పు. ఫోర్స్ ఇస్ ఎ వెక్టర్ కాబట్టి ప్రాపర్గా వెక్టరల్గా యాడ్ చేయి. దానికోసం మరి వెక్టర్స్తో డీల్ చేయాలా సార్ అంటే అంతగా అవసరం. నువ్వు ఐ క్యాప్లు, జే క్యాప్లు, కే క్యాప్లు రాయాల్సిన అవసరం లేదు, లేనే లేదు. సరేనమ్మా, రైట్. ఇప్పుడు ఏం జరుగుతాడంటే కొన్ని క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే ఒక మాసే ఇస్తాడు ఇవ్వడానికి. ఆ ఒక్క మాసనే పగలగొట్టి వాటిని కొంచెం దూరంలో పెట్టు. అప్పుడు వాటి మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మ్యాక్సిమం అవ్వాలి అని అంటే నువ్వు ఎంత రేషియోలో మాస్ని పగలగొట్టాలి అంటే, ఇదిగో మన దగ్గర ఒక m మాస్ ఉంది. సో దీన్ని మనం ఏం చేయాలి నాన్న? వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్ ఇంటూ పీసెస్. ఎన్ని పీసెస్ కింద? 2 పీసుల కింద బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసేటప్పుడు ఎలా బ్రేక్ చేస్తే వాటి మధ్య అట్రాక్షన్ నాకు మ్యాక్సిమం వస్తుంది? సో నేనేం తీసుకుంటానంటే బ్రేక్ చేసిన తర్వాత ఒకదాని మాస్ x తీసుకుంటా, ఇంకొక దాని మాస్ ఆటోమేటిక్గా m-x అవుతుందిగా. ఒకటి x అయితే ఇంకోటి m-x, ఎందుకంటే టోటల్ మాస్ m కదా. సో వీడు ఏమంటాడంటే ఇదిగో r డిస్టెన్స్లో పెడుతున్నాను, ఈ x వాల్యూ ఎంత అయితే నాకు వాటి మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది మ్యాక్సిమం వస్తుంది. సో వాట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్? ఇదిగో ఈ x విల్ బి అట్రాక్టెడ్ బై దిస్ అండ్ ఈ m-x విల్ బి అట్రాక్టెడ్ బై దిస్. రెండు సేమ్ అమౌంట్ ఆఫ్ అట్రాక్షన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ చేసుకుంటాయి. అయితే ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత అంటే మనకి న్యూటన్ ఇచ్చాడు ఆల్రెడీ, Gm1 m2 బై డిస్టెన్స్ స్క్వేర్. ఆ ఎక్స్ వాల్యూ ఎంత అయితే మనకి మ్యాక్సిమం ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది అనేదే క్వశ్చన్. అప్పుడు నేనేమని రాయొచ్చమ్మా? G ఇంటూ mx మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై r². ఏదైనా ఒకదాని మ్యాక్సిమం కానీ ఒకదాని మినిమం కానీ క్యాలిక్యులేట్ చేయాలంటే వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ అండ్ ఈక్వేట్ ఇట్ టు 0 కదా. ఫర్ f maximum df by dx ఏం చేయాలమ్మా? వీ హ్యావ్ టు ఈక్వేట్ ఇట్ టు 0. సో అంటే ఫస్ట్ మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఈ డిఫరెన్షియేషన్లో g అనేది కాన్స్టెంట్, r² అనేది కాన్స్టెంట్. సో g బై r²ని మనం పక్కన పెట్టేస్తే దేన్ని డిఫరెన్షియేట్ చేయాలమ్మా? mx మైనస్ x². మనం వీఆర్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. m అనేది కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఎంత? 1. డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఎంత? 2x. వీటిని ఏం చేయాలమ్మా? ఈక్వల్ టు 0 చేయాలి. అప్పుడు నీకు x ఏమొస్తుంది? m/2 వస్తుంది. సో నాకేం అర్థమైందని అంటే ఎప్పుడైనా సరే నువ్వు ఒక మాస్ని పగలగొట్టాలి అని అంటే సమానంగా పగలగొట్టావనుకో, ఎప్పుడైనా ఒక మాస్ని నువ్వు సమానంగా పగలగొడితే దెన్ ఇఫ్ యూ కీప్ దెమ్ అట్ సమ్ డిస్టెన్స్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్ ఈజ్ మ్యాక్సిమమ్. అమ్మా నా దగ్గర 10 years PYQs లేవు సాయి చరణ్, నా దగ్గర లేవమ్మా. లాస్ట్ 10 years PYQs నా దగ్గర రెడీగా లేవు. రైట్, ఇది లాజికల్గా కూడా చేయొచ్చు వితౌట్ అ డిఫరెన్షియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ టోటల్ మాస్ 16 kg అని అనుకుందాం. రైట్, నువ్వు స్ప్లిట్ చేసావు. నువ్వు ఎలా స్ప్లిట్ చేసావంటే ఒకటేమో 1 kg, ఇంకోటేమో 15 kg. అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద మాసెస్ ఏమొచ్చిందమ్మా నీకు? 15 వస్తుంది. m1 ఇంటూ m2 ఎంత వస్తుంది? 15 వస్తుంది. అదే ఒకటి నువ్వు 2 kg మెయింటైన్ చేసి ఇంకోటి 14 kg మెయింటైన్ చేసావు అనుకో,
నీకేమైంది అప్పుడు 14 × 2 28 అవుతుంది. అలాగే ఒకటి నువ్వు సమానం 8, ఒకటి 9 kg, ఒకటి 7 kg, ఇంకోటి 9 kg తీసుకుంటే ప్రొడక్ట్ ఎంత వస్తుందమ్మా? 7 × 9 63 వస్తుంది. అదే నువ్వు 8 kg తీసుకున్నావు అనుకో, ప్రొడక్ట్ ఎంత వస్తుందమ్మా? 64. ఎక్కడైతే నీకు ప్రొడక్ట్ ఆఫ్ ద మాసెస్ మ్యాక్సిమం వస్తుందో అక్కడ ఆటోమేటిక్గా ఫోర్స్ మ్యాక్సిమం. ఎందుకంటే ఫోర్స్ ఈస్ గోయింగ్ టు బి G m1 m2 by r². m1 and m2 is going to be what? Product only, right? ఓకే ఫైన్. నెక్స్ట్, ఇది ఒక మంచి కాన్సెప్ట్ అమ్మా. సర్క్యులర్ మోషన్ని దీన్ని కంబైన్ చేసే కాన్సెప్ట్. సర్క్యులర్ మోషన్ని గ్రావిటేషన్ని కంబైన్ చేసే కాన్సెప్ట్. మనకి సర్క్యులర్ మోషన్లో ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్లో ఉండాలి అని అంటే దాని మీద సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వాలి. అండ్ ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు వాట్? mv² by r ఆర్ mr⍵². సో ఇది ఒక మంచి క్వశ్చన్ నాన్న. ఎప్పుడు అడిగారు ఇది? 2023లో అడిగారు. బట్ ఇలాంటి మోడల్స్ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ పేపర్ మంచిగా ఇవ్వాలనుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ని టచ్ చేస్తారు. 2 identical particles each of mass small m go round a circle of radius small a under the action of their mutual gravitational attraction. The angular speed of each particle will be, అంటే ఒమేగా అడిగాడు. ఏమంటున్నారమ్మా? 2 identical particles each of mass small m go round a circle of radius a. అంటే ఒక్క నిమిషం నేను మీకు బొమ్మ గీసి చూపిస్తాను. ఓకే, సో వీటి యొక్క సెంటర్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక పార్టికల్ గాడు ఇక్కడ ఉన్నాడు, ఒక ఎం మాస్ గాడు ఇక్కడ ఉన్నాడు. ఎలా మూవ్ అవుతున్నాడు అంటే ఇదిగో ఇలా మూవ్ అవుతున్నాడు. ఇంకో పార్టికల్ గాడు ఇక్కడ ఉన్నాడు, ఎలా మూవ్ అవుతున్నాడు? ఇలా మూవ్ అవుతున్నాడు. అండ్ దేని మీద మూవ్ అవుతున్నారమ్మా? దేని మీద మూవ్ అవుతున్నారని అంటే ఆన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఏ. సర్కిల్ ఆఫ్ రేడియస్ ఏ మీద మూవ్ అవుతున్నాడు. మరి ఇప్పుడు దీని యొక్క యాంగులర్ వెలాసిటీ నేను ఒమేగా తీసుకుంటే దీన్ని ఒక్కదాన్ని చూసామనుకో, జస్ట్ దాన్ని ఒక్కదాన్ని చూడు, దాన్ని ఒక్కదాన్ని చూస్తే అది సర్క్యులర్ మోషన్లో వెళ్తుందా లేదా? అది సర్క్యులర్ మోషన్లో వెళ్తుందంటే దాని మీద ఖచ్చితంగా సెంట్రిపెటల్ ఫోర్స్ యాక్ట్ అవ్వాలి కదా. ఏంటి సెంట్రిపెటల్ ఫోర్స్? నెట్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్నే మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అని అంటాం, రైట్? అయితే దీని మీద యాక్ట్ అవుతున్న ఒకే ఒక్క ఫోర్స్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బై ద అదర్ మాస్. ఎంత ఆ ఫోర్స్ అని అంటే దట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ G m1 × m2 విచ్ ఈజ్ m² డివైడెడ్ బై డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ స్క్వేర్. ఎంతమ్మా వాటి మధ్య డిస్టెన్స్? రేడియస్ ఏ అయితే వాటి మధ్య డిస్టెన్స్ ఎంత? 2a. సో 2a². దిస్ ఈజ్ ద ఓన్లీ ఫోర్స్ విచ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ దిస్ మాస్. ఈ మాస్ మీద యాక్ట్ అవుతున్న ఒకే ఒక్క ఫోర్స్ ఏంటంటే ఇది. then that force only should provide the necessary centripetal force kada. So that force, is it acting towards center? Yes, center of the circle. So centripetal force enti anante it is mr⍵². ఒకే ఒక్క ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో దాన్నే మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అని అనాలి. అప్పుడు gm² by 4a² is going to be m into what is the r value? A into ω². 1m and 1m are going to get cancelled out. Omega is going to be √gm by 4a³. This is the angular velocity. అమ్మా ఇలాంటి క్వశ్చన్స్లో మీకు వాడే క్లారిటీ ఇచ్చాడు, వాడే క్లియర్గా ఇచ్చాడు. 2 identical particles each of mass small m go around a circle of radius small a under the action of their mutual gravitational attraction అని పాపం నీట్గా వాడే అందులో మెన్షన్ చేశాడు. కానీ నీకు ఒకటి చెప్పనా, ఈ క్వశ్చన్ని చాలా మంది చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి 2 చాప్టర్లు కలపడం చూడంగానే ఫస్ట్ వాళ్ళకి షివరింగ్ వచ్చేసింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, ఎప్పుడైనా సరే 2 చాప్టర్లను కానీ కలుపుతున్నాడు అనుకో, అందులో ఉన్న బేసిక్స్ని ఇందులో ఉన్న బేసిక్స్ని 2 కలిపి అడుగుతాడు. అదే మీకు పెద్ద అడ్వాంటేజ్.
అదే మీకు పెద్ద అడ్వాంటేజ్, గుర్తుపెట్టుకున్నాను. అయితే నేను దీనికన్నా ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం అనుకుంటున్నాను. నాకు ఇది నచ్చలే, ఎందుకంటే ఈ క్వశ్చన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి పడేశాడు. యాక్చువల్గా మనకి బైనరీ స్టార్ అని ఒక సిస్టమ్ ఉంటుందమ్మా. సో జనరల్గా బైనరీ స్టార్ అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. బైనరీ స్టార్ అంటే ఏం లేదమ్మా, ఇట్స్ నథింగ్ బట్ టూ masses moving in circular motion about their center of mass. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చిందనుకో నీకు 3 చాప్టర్లు మిక్స్ అవుతాయి. సెంటర్ ఆఫ్ మాస్ చాప్టర్, సర్క్యులర్ మోషన్, గ్రావిటేషన్. కానీ ఇది డిఫికల్ట్ అంటే కాదమ్మా. ఎవరికైతే కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుందో అది డిఫికల్ట్ కానే కాదు. ఎవరికైతే ఉండదో వాళ్ళకి మాత్రం కొంచెం డిఫికల్ట్ అవుతుందమ్మా. రైట్, నేను ఉన్నా కదా, హెల్ప్ చేస్తా. చూడు ఎలా అంటే, నువ్వు ఒక 2 మాసెస్ తీసుకో. మీకు సింపుల్గా అర్థం కావడానికి నేనేం చేస్తానంటే ఎమ్ ఇంకోటి 2m తీసుకుంటా. వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ నేను r అని తీసుకుంటా. నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి అమ్మా. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కడ ఉంటుందో ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తారా? నేనేం చేస్తానంటే ఇదిగో ఇది నా రిఫరెన్స్ కింద తీసుకుంటా. దిస్ ఈజ్ మై రిఫరెన్స్. సో ఇది నా 0,0. సెంటర్ ఆఫ్ మాస్ని ఎలాగమ్మా క్యాలిక్యులేట్ చేసేది? అప్పుడు ఇదిగో ఈ 2m యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? దాని యొక్క x కోఆర్డినేట్ r, దీని యొక్క y కోఆర్డినేట్ 0. హౌ టు ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్? పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎలా వస్తుందమ్మా? మీకు గుర్తుందా? చిన్న ఫార్ములా, m1r1 ప్లస్ m2r2 బై m1 ప్లస్ m2 కదా. సో నాకు ఇక్కడ x కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కావాలి. ఏంటది? 2m గాడికి r ఉంది x కోఆర్డినేట్. సో 2m ఇంటూ r ప్లస్ m ఇంటూ 0 బై 2m ప్లస్ m ఇస్ ద టోటల్ మాస్. సో నువ్వు ఇక్కడ గమనించావంటే ద ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఎంత దూరంలో ఉందమ్మా? 2r/3 దూరంలో ఉంది. దేనికి? ఇదిగో ఈ మాస్ గాడికి 2r/3 దూరంలో ఉంది. సో బేసికల్గా ఇంత మాత్రమే నువ్వు సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ వాడాల్సింది. జస్ట్ ఇంతే, ఇంకెంతకు మించి నువ్వు సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ వాడాల్సిన అవసరంలా. కానీ జనాలు ఏందో సెంటర్ ఆఫ్ మాస్ అని చూడంగానే ప్యాంట్లు తడిపేసుకుంటారు. అవసరంలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ చాప్టర్స్ని క్లబ్ చేసి అడుగుతున్నారంటేనే ఆనందపడండి. అందులో బేసిక్స్, ఇందులో బేసిక్స్, అన్నిట్లోని బేసిక్స్ని కలిపి ఒక క్వశ్చన్ ఫామ్ చేస్తాడు. సరే, ఒక్క నిమిషం. ఏంటమ్మా బైనరీ స్టార్ అంటే? ఇట్స్ నథింగ్ బట్, అయ్యో బట్ రాయడం మర్చిపోయానమ్మా. ఇట్స్ నథింగ్ బట్ 2 masses moving in circular motion about their center of mass. సరే, దీన్నే ఒక్క నిమిషం అన్న, దీన్నే మళ్ళీ కొంచెం నీట్గా ఇక్కడ గీసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకి సెంటర్ ఆఫ్ మాస్ కూడా తెలిసిందిగా. ఇదిగో ఇది m మాస్, మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది. ఎవడికి దగ్గరలో ఉంది? 2m మాస్ గడికి దగ్గరలో ఉంది. ఇదిగో ఈ m మాస్కి ఎంత డిస్టెన్స్ ఉందమ్మా అని అంటే సెంటర్ ఆఫ్ మాస్ నుండి 2r/3 ఉంది. సో వీడు సర్క్యులర్ మోషన్ చేస్తాడమ్మా. ఎంత రేడియస్? ఇదిగో ఈ స్మాల్ m గాడు ఉన్నాడే, ఈ స్మాల్ m గాడు దీని మీద సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇట్ విల్ బి పర్ఫార్మింగ్ సర్క్యులర్ మోషన్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్. అంటే సెంటర్ ఆఫ్ మాస్ అనేది అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఉంటుందమ్మా. రైట్, మరి ఈడి పరిస్థితి ఏంటి? మన 2m గాడు సెంటర్ ఆఫ్ మాస్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు? r/3 డిస్టెన్స్లో ఉన్నాడు. మరి సెంటర్ ఆఫ్ మాస్ అనేది సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్స్ టేకెన్ బై దెమ్ కదా. అవును కదా. మరి అప్పుడు వీడు ఏ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతా ఉంటాడు? వీడేమో r/3 రేడియస్ దాంట్లో మూవ్ అవుతా ఉంటాడు.
సో రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్ బై 2m, రేడియస్ ఆఫ్ సర్క్యులర్ పాత్ బై 2m మాస్ ఎంత అని అంటే r/3. సో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేనే లేదు. వాళ్ళు బైనరీ స్టార్ అన్నారంటే నువ్వు అసలు భయపడద్దు. బైనరీ స్టార్ అంటే 2 మాసులు ఉన్నాయి. ఆ 2 మాసులు కూడా ఏం చేస్తాయంటే వాటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అబౌట్ అవి సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంటాయి. సో మరి ఈ స్మాల్ m మాస్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత దూరంలో ఉందంటే 2r/3. సో సెంటర్ ఆఫ్ మాస్ని సెంటర్ కింద పెట్టి సర్కిల్కి ఆఫ్ రేడియస్ 2r/3. నువ్వు ఓన్లీ ఈ మాస్ని చూస్తూ ఉంటే ఇట్ విల్ బి మూవింగ్ ఆన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ 2r/3. అదే నువ్వు ఓన్లీ 2m మాస్ని చూస్తూ ఉంటే 2m మాస్ విల్ బి మూవింగ్ ఆన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ r/3. అంతే. సరేనమ్మా, ఇప్పుడు మనం చూడు బేసిక్స్ అన్నీ కలిపి వాడితే ఎంత బాగా వస్తుందో. ఇదిగో ఈ 2m మాస్ గాడు లెట్స్ సే ఇలా మూవ్ అవుతున్నాడు, ఈ m మాస్ గాడు లెట్స్ సే ఇలా మూవ్ అవుతున్నాడు. ఈ 2m మాస్ మీద ఒక్కడు ఫోర్స్ అప్లై చేయగలడు. ఎందుకంటే ఈ 2m మాస్ కాకుండా ఇంకా ఉన్నది ఎవడరా, ఒకడు m మాస్ గాడు. మరి ఈ m మాస్ మీద ఎవడు ఫోర్స్ అప్లై చేయగలడు? 2m మాస్ గాడు ఫోర్స్ అప్లై చేయగలడు. 2m మీద m మీద 2m, వీళ్ళిద్దరు తప్పితే ఇంకెవడు లేడు. సో వాట్ ఈస్ ద ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్? Obviously the gravitational force of attraction, right? The gravitational force of attraction. ఎంత gravitational force of attraction? G m1 m2 by distance square. ఇదే gravitational force of attraction ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్ కాబట్టి అదే మనకి సెంట్రిపెటల్ ఫోర్స్ కూడా అవుతుంది. ఏం లేదమ్మా, సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే కొత్త ఫోర్స్ కాదు. ఏ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్ విల్ బి కాల్డ్ యాజ్ సెంట్రిపెటల్ ఫోర్స్. ఏవైతే ఫోర్సులు సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వైపు యాక్ట్ అవుతూ ఉంటాయో వాటిని సెంట్రిపెటల్ ఫోర్స్ అని అంటాం. సరే, అప్పుడు ఏమవుతుందమ్మా, ఇదిగో 2m మాస్ గురించి మాట్లాడుతున్నాం కదా, 2m యాక్చువల్గా mr⍵² రాయాలి, mr⍵² రాయాలి. రేడియస్ ఎంతమ్మా 2m గాడిది? r/3 ఇంటూ ω² ఈజ్ గోయింగ్ టు బి 2gm² బై r². సో ఒక m ఒక 2 క్యాన్సిల్ చేసేయచ్చు, రైట్? అప్పుడు నీకు ω² ఎంత వస్తుంది? నీకు ω² ఎంత వస్తుంది? 3 అటు వెళ్తుందమ్మా. So then it is going to be 3gm by r³. సో నీకు ఒమేగా ఎంత అని అంటే ఇట్ ఈస్ √3gm by r³. అంతే. అలాగే నువ్వు ఈ స్మాల్ m గాడి మీద చూసావనుకో, స్మాల్ m వాడి మీద కూడా యాక్ట్ అవుతున్న ఒకే ఒక ఫోర్స్ ఏంటి? 2m గాడు అప్లై చేస్తాడు స్మాల్ m మీద. సరే, వాడి మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందని అంటే ఆబ్వియస్గా వాడి మీద కూడా g × 2m × m డివైడెడ్ బై r² యాక్ట్ అవుతుంది. ఏదైతే ఫోర్స్ మనోడి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వైపు యాక్ట్ అవుతుందో దాన్ని మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అని కూడా అనొచ్చు. సెంట్రిపెటల్ ఫోర్స్ ఏమని రాయొచ్చునమ్మా? mv²/r రాయొచ్చు, లేదా mr⍵² రాయొచ్చు. అవునా? సో ఇక్కడ మనం మాట్లాడుతున్న మాస్ ఏంటి? m. వాడు వెళ్తున్న సర్క్యులర్ పాత్ ఏంటి? ఈ గ్రీన్ ఎంతది? 2r/3 ఇంటూ ω². మనకేమొస్తుందమ్మా? 2gm² బై r². నాన్న క్యాలిక్యులేషన్ చేసామనుకో యాంగులర్ వెలాసిటీ రెండిటికి సేమ్ వస్తుందమ్మా. ఇది ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ చెప్తున్నా. సేమ్ ఇదే క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. JEE మెయిన్స్ సేమ్ ఎగ్జాక్ట్ ఇదే క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ వచ్చిందా 99% ఆఫ్ ద పీపుల్ దీన్ని చేయలేరమ్మా. 99% ఆఫ్ ద పీపుల్ దీన్ని చేయలేరు. ఓకే, ఇప్పుడు మన న్యూటన్ భయ్యా ఏమో పాయింట్ మాసులకు ఇచ్చాడు. మరి నువ్వు, నేను, ఈ పెన్సిల్, ఈ రూము, ఈ బిల్డింగ్ ఇవన్నీ పాయింట్ మాసులా? పాయింట్ మాసులు కాదుగా. సో మర్చిపోవద్దు నాన్న, F = gm1 m2 బై r² అనే ఫార్ములా నువ్వు వాడుతున్నావు అని అంటే ఎస్,
ఈజ్ వ్యాలిడ్. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ పాయింట్ మాసెస్. ఒకవేళ పాయింట్ మాసులు కాకుండా నువ్వు, నేను, ఈ పెన్సిల్, ఈ బెంచ్లు, ఈ బిల్డింగ్లు ఉన్నాయనుకో, మరి ఏం చేయాలి? దెన్ హౌ డు వి extend this to continuous మాస్ డిస్ట్రిబ్యూషన్. సో నేను ఇక్కడ మిమ్మల్ని భయపెట్టాలన్నది నా ఉద్దేశం కానే కాదు, భయపెట్టను కూడా. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొంచెం డెప్త్లోకి వెళ్ళారనుకో ఖచ్చితంగా ఇంటిగ్రేషన్ అనేది మిమ్మల్ని వదలదమ్మా. మీరు ఒప్పుకోకపోండి, మీకు నచ్చినా నచ్చకపోయినా ఇంటిగ్రేషన్ అనేది మిమ్మల్ని వదలదు. రైట్? సో మనకి ఇన్ఫినిటీ సిరీస్ అని ఒకటి జరిగింది కదా స్టార్టింగ్లో. నేను జూలైలో జాయిన్ అయ్యా. జూలైలో జాయిన్ అయిన తర్వాత జూలై 10th. సో ఆ జూలై మంత్లో నేను హౌ టు టేక్ ఎలిమెంట్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఈ క్లాస్ తర్వాత ఖచ్చితంగా దాన్ని చూడండి. రైట్? సో ఆ క్లాస్ చూస్తే మీకు అసలు భయం పోతుంది, ఎప్పుడెప్పుడు ఏమేమి తీసుకుంటారనే భయం పోతుంది. సరేనమ్మా, ఏంటనంటే ఇలా కంటిన్యూస్ బాడీస్ని మనం డీల్ చేయాలని అంటే టేక్ ఆర్ వీ కెన్ టేక్ continuous mass to be made up of many point masses అని తీసుకోవచ్చమ్మా. మెనీ పాయింట్ మాసెస్తో అది తయారయ్యిందని మనం తీసుకోవచ్చు. దానికి ఒక ఎగ్జాంపులే మీకు ఆల్రెడీ మీరు గమనించుంటారు. రైట్? సో నేను ఒకసారి ఇచ్చి చూపిస్తానమ్మా. అది ఒక రాడ్ ఉందనుకో, మీరు కొన్ని మంచి ఇంటిగ్రేషన్ క్వశ్చన్ చేసేటప్పుడు ఎప్పుడన్నా గమనించారా? వాడు ఏమంటాడంటే ఎట్ ఎ డిస్టెన్స్ x dx అని అంటాడు. ఎందుకు? dx అనేది వెరీ స్మాల్ చేంజ్ ఇన్ x. అంటే ఈ థిక్నెస్ ఏదైతే ఉందో అది చాలా చిన్నది. అది ఒకవేళ చాలా చిన్నది అనుకో, అంటే నువ్వు మాట్లాడుతున్న మాస్ చాలా చిన్నది, అంటే యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ వాట్? పాయింట్ మాస్ కదా. సో ఇక్కడ ఉండే మాస్ని కూడా మనం డిఎం మాస్ అని రాయొచ్చమ్మా. ఎందుకు డిఎం అమ్మ? ఎక్కడైనా సరే నువ్వు డిఎక్స్ చూసినా, డివై చూసినా, డిఎం చూసినా, డి అనే పదం చూసావంటే వెరీ స్మాల్ అని అర్థం. సో నువ్వు రాడ్లో ఉన్న చాలా చిన్న పోర్షన్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి దాన్ని నువ్వు పాయింట్ మాస్ కింద ట్రీట్ చేయొచ్చు. రైట్? అలాగే సో ఎలా తీసుకుంటామమ్మా? రాడ్ వస్తే ఇలాగా. అండ్ ఇంకోటమ్మా, నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడైనా సరే గ్రావిటేషన్ మీద డిఫికల్ట్గా క్వశ్చన్లు అడగాలనుకున్నప్పుడు ఇంటిగ్రేషన్ టచ్ చేసినా రాడ్ని రింగ్నే టచ్ చేస్తున్నాడమ్మా. మీకోసం వాళ్ళు రాడ్ని రింగ్ని మాత్రమే టచ్ చేస్తున్నారు. అందుకనే నేను చెప్తున్నా. సో రాడ్కి వచ్చేసరికి నువ్వు ఎలా తీసుకోవాలి? అప్పుడు ఏంటి? దిస్ మాస్ ఈజ్ జస్ట్ లైక్ ఏ పాయింట్ మాస్. అంతే. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ పాయింట్ మాస్. సరేనా? నేను ఇంకోటి చెప్పాను కదా, మనకు గ్రావిటేషన్ ఎక్కువగా అడిగేవేంటి? రింగులు. అమ్మ నేను రింగ్ అన్నాను అనుకో, అందులో సెమీ రింగ్ అయినా రింగ్ అయినా నువ్వు తీసుకోవాల్సిన విధానం మాత్రం ఒకటే. ఓ షిట్. ఇదిగో నువ్వు ఈ రాడ్ దగ్గరికి వచ్చేసరికి ఎట్ ఎ డిస్టెన్స్ x dx తీసుకుంటావు. కానీ రింగ్ దగ్గర మాస్ ఎలా ఉందమ్మా? నువ్వు గమనించు. నీకు ఇక్కడ మాస్ ఉంది, మళ్ళీ ఇక్కడ మాస్ ఉంది, మళ్ళీ ఇక్కడ మాస్ ఉంది, ఇలా
సో నీకు బేసిక్గా రింగ్ దగ్గరికి వచ్చేసరికి మాస్ యాంగిల్లో స్ప్రెడ్ అయి ఉందా లేదా? ఇక్కడేమో మాస్ ఇదిగో ఇక్కడ ఉంది, 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 ఇక్కడ ఉంది. సో మాస్ అనేది లీనియర్గా స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ మాస్ అనేది యాంగులర్గా స్ప్రెడ్ అయి ఉంది కదా. సో అప్పుడు నువ్వు ఎలా తీసుకోవాలి అది నీకు తెలియాలి. ఎలా తీసుకోవాలి అనంటే ఇదిగో ఇలా తీసుకోవాలమ్మా. ఏంటనంటే ఎట్ అన్ యాంగిల్ థీటా డి థీటా యాంగిల్ సబ్టెండ్ చేస్తున్న ఈ మాస్ గురించి మాట్లాడాలి నువ్వు. మరి ఈ రింగ్ యొక్క రేడియస్ నీకు తెలుసు కదా. సరే అది కొంచెం కనపడట్లేదు, నేను రెడ్తో రాస్తాను. ఇదిగో మనం ఈ మాస్ గురించి మాట్లాడాలి. మరి దీని యొక్క రేడియస్ నేను క్యాపిటల్ ఆర్ తీసుకుంటే దాని యొక్క లెంత్ ఎంత? లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫార్ములా ఏంటమ్మా? రేడియస్ మల్టిప్లైడ్ విత్ ద యాంగిల్ సబ్టెండెడ్. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు డి థీటా అంటున్నావు అంటే చాలా చిన్న యాంగిల్ సబ్టెండ్ చేసింది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ లెంత్ అనేది చాలా చిన్నది. ఆ లెంత్ చాలా చిన్నదైనప్పుడు అది ఆల్మోస్ట్ పాయింట్ మాసేగా. సో దీని యొక్క మాస్ ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది. నీకు ఈ రింగ్ యొక్క మాస్ క్యాపిటల్ ఎం ఇచ్చాడు అండ్ రేడియస్ క్యాపిటల్ ఆర్ ఇచ్చాడు అనుకో, అమ్మా మనకి 2πr లెంత్లో ఎంత మాస్ ఉంది? క్యాపిటల్ ఎం మాస్ ఉంది. అంటే మాస్ పర్ యూనిట్ లెంత్ ఎంత? m/2πr. ఇది మాస్ పర్ యూనిట్ లెంత్. అంటే ప్రతి యూనిట్ లెంత్లో ఎంత మాస్ ఉందంటే ఎంత మాస్ ఉంది. ఇప్పుడు మనం ఎంత లెంత్ ఆఫ్ ద మాస్ గురించి మాట్లాడుతున్నాం? డిఎల్ లెంత్. ఆ డిఎల్ లెంత్ ఎంత? ఆర్ డి థీటా. సో మనం మాట్లాడుతున్న ఆ రెడ్ సెక్షన్ ఉంది, దాంట్లో ఎంత మాస్ ఉండిద్ది అని అంటే ఇట్ ఈస్ m/2π ఇంటూ డి థీటా. మరి అది పాయింట్ మాస్ కింద మనం తీసుకోవచ్చా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకు? అరే ఇది ఎంత లెంత్ రా, చాలా చిన్న లెంత్ రా, చాలా చిన్న లెంత్. నువ్వే ఆలోచించు, చాలా చిన్న లెంత్ కింద నువ్వు మాట్లాడాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ పాయింట్. మీకు అర్థం కావడానికి నేను పెద్దగా గీసా, కానీ రియాలిటీలో నేను డిఎల్ అన్నానంటే ఇది చాలా చాలా చిన్న లెంత్, చాలా చాలా చిన్న లెంత్. కాస్త నీకు పాయింట్ మాస్ అయిపోతుంది. సరేనమ్మా, ఇదిగో నేను మాట్లాడాలనుకుంటుంది ఈ క్వశ్చన్ గురించి. 2024లో అడిగాడురా నీకు గ్రావిటేషన్లో నీకు పడే జనరల్గా నీకు రెండు మోడల్స్ మీద ఎక్కువ క్వశ్చన్లు పడతా ఉంటే ఇంటిగ్రేషన్ ఉండేది, రాడ్ కానీ రింగ్ కానీ. రైట్? రాడ్కి ఎలా తీసుకోవాలో చెప్పా, రింగ్కి ఎలా తీసుకోవాలో చెప్పా. ఇప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేసి చూపిస్తా, అంటే ఎలా అప్లై చేయాలో చూపిస్తా. కష్టంగా ఉంది, ఇంటిగ్రేషన్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతారా? అది ఇంక మీ ఇష్టం. మనకి నేను ఒకటి గమనించానమ్మా, మన యూట్యూబ్లో 2 విధాల టీచర్లు ఉన్నారు. ఒకటి క్లాస్ చెప్తారనమాట, క్లాస్ చెప్పినంతసేపు అర్రే నాకు భలే అర్థమైందిరా బాబు అని అనిపించింది. ఆ క్లాస్ మొత్తంలో ఒక్క డిఫికల్ట్ క్వశ్చన్ కూడా తీసుకోరు, అన్ని సింపుల్ క్వశ్చన్లు తీసుకుంటారు. ఇంకంతే, అది చూడగానే ఇంతేనా అని అనిపించింది. కానీ యాక్చువల్ ఎగ్జామినేషన్లోకి వెళ్తే క్వశ్చన్స్ ఏమో డిఫికల్ట్గా ఉంటాయి. సెకండ్ గ్రేడ్ ఆఫ్ టీచర్స్ నాలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తారు ఎంతమంది చూడరుతో అనవసరం, సబ్జెక్ట్ ప్రాపర్గా చెప్పాలి అన్న ఇదితో వెళ్ళేవాళ్ళు. సో నేనైతే ఆ ఇదితో వెళ్తున్నా, లేకపోతే నేను ఈ క్వశ్చన్ స్కిప్ చేయొచ్చు. మీరే చూడండి, వెళ్ళి చూసుకోండి కావాల్సి వస్తే. ఎంతమంది ఏమంటారు కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్ మీద క్వశ్చన్లు తీసుకున్నారో మీరే గమనించి చూడండి. పాయింట్ మాస్ల మీద తీసుకుంటారు, వదిలేస్తారు. పాయింట్ మాస్ల మీద తీసుకొని వదిలేస్తారు, కానీ కంటిన్యూస్ మాస్లు కూడా వస్తాయి. మరి నేర్చుకోవాలిగా. కానీ అక్కడే మీకు వేరే స్టూడెంట్స్కి మధ్య కూడా డిఫరెన్స్ ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు నువ్వు వదిలేస్తున్నావు అనుకో, నీకు వేరే వాడికి తేడా ఉంది. కష్టం వచ్చినప్పుడు వదలకుండా ఉంటేనే నువ్వు వేరే వాడితో పోలిస్తే బెటర్. కాబట్టి నీకోసం ఎన్ఐటీలోనో ఐఐటీలోనో లేకపోతే మంచి ఈప్సెట్ కాలేజీల్లోనో సీట్ ఎదురు చూస్తూ ఉంటుంది. సరే కానీ అమ్మ, a metal wire of uniform mass density having length capital L and mass capital M is bent to form a semicircular arc. L length అంట, ఆ L length ది semicircular arc లోకి బెండ్ చేశారంట. And a particle of mass small m is placed at the center of the arc. Center of the arc. The gravitational force on the particle by the wire. అమ్మా వైర్
ఒక పాయింట్ మాస్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందో అడుగుతున్నాడు. నీకు తెలుసా? తెలీదుగా. యు డోంట్ నో ఇట్. అవునా కదా? సో ఫస్ట్ గీద్దాం. సరే పెద్దగా గీద్దాం. ఏం పోయింది, మనకు కావాల్సిన పేజీలు ఉన్నాయి, రైట్? అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి. ఓ ఇది ఎరేజ్ అవుదా? ఇది ఎరేజ్ అవ్వలేదమ్మా. ఓకే, నేనే చేత్తో గీస్తా. సెమీ రింగ్ కింద గీశాడు. ఓకే, మనకి దీని మాస్ ఎంత ఇచ్చాడమ్మా? ఎం లెంత్ ఇచ్చాడు. సారీ, ఎం మాస్ ఇచ్చాడు, లెంత్ ఎల్ ఇచ్చాడు. సెమీ రింగ్ అన్నాడు. దీని యొక్క సెంటర్ ఇక్కడ ఉందని అనుకుందాం. అయితే దీని యొక్క రేడియస్ ఎంత? అని అంటే ఆబ్వియస్గా దీని యొక్క లెంత్ పైఆర్ కదా, హాఫ్ రింగ్ కదా. సో పైఆర్ ఈజ్ ద పెరిమీటర్ షుడ్ బి ఈక్వల్ టు ద లెంత్. అంటే రేడియస్ ఎంతమ్మా? ఎల్ బై పై. సో ఈ రిజల్ట్ని మనం తర్వాత వాడదాం. అండ్ వాట్ ఈస్ ద మాస్ పర్ యూనిట్ లెంత్ నాన్న? మాస్ పర్ యూనిట్ లెంత్ ఎంత అంటే, మాస్ పర్ యూనిట్ లెంత్ ఎంతరా బాబు అని అంటే, ఇట్ ఈస్ ఎల్ లెంత్లో ఎం మాస్ ఉంది. మరి మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే మాస్ బై లెంత్ ఎంతది? ఎం బై ఎల్. సరే గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏం చేశాడు నాన్న? ఇదిగో ఈ సెంటర్లో ఏం పెట్టాడు? ఇదిగో పార్టికల్ స్మాల్ ఎమ్ అని పెట్టాడు. దీని మాస్ స్మాల్ ఎమ్. ఈ రింగ్ ఈ స్మాల్ ఎమ్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందని అడిగాడు, రైట్? సరే క్యాలిక్యులేట్ చేద్దాం. అయితే నాన్న ఫస్ట్ దానికి మనం న్యూటన్స్ ఫార్ములా వాడాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి నాన్న? న్యూటన్స్ ఫార్ములా వాడాలి అని అంటే ఖచ్చితంగా మనం పాయింట్ మాసెస్ తీసుకోవాలి. సో నేను అట్ అన్ యాంగిల్ థీటా, ఇదిగో డి థీటా తీసుకుంటా. సో ఎవడైతే వీడున్నాడో వీడు మరి పాయింట్ మాసేగా, ఎందుకంటే వాడి లెంత్ చాలా చిన్నదిగా. వాడి మాస్ ఎంత అంటే డిఎం. సో వాడిని నువ్వు ఒక మాస్, పాయింట్ మాస్ కింద రాయొచ్చు. వాడి డిఎం ఎంత అమ్మా? మాస్ పర్ యూనిట్ లెంత్ ఎంత? ఎం బై ఎల్. మరి వాడి లెంత్ ఎంత? ఆర్ టైమ్స్ డి థీటా కదా, లెంత్ ఆఫ్ ద ఆర్క్. ఇదిగో ఇదేమో ఆర్ రేడియస్, వాడు సబ్టెండ్ చేస్తున్న యాంగిల్ ఏమో డి థీటా. అప్పుడు లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎంత? ఆర్ టైమ్స్ ద యాంగిల్ సబ్టెండెడ్, ఆర్ డి థీటా. సో ఆర్ డి థీటా. నెక్స్ట్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది అది మాట్లాడుకోవాలిగా. మళ్ళీ దాన్ని వదిలిపెట్టకూడదుగా. ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుందమ్మా? లైన్ జాయినింగ్ ద మాసెస్ కదా ఫోర్స్ యాక్ట్ అయ్యేది. సో వీడి మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తాడంటే ఖచ్చితంగా అట్రాక్షన్, రైట్? వీడు చాలా చిన్న మాస్ కాబట్టి వీడు అప్లై చేసే ఫోర్స్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఎంత అంటే డిఎఫ్. ఎప్పుడైనా సరే చిన్న వాటిని రాసేటప్పుడు డిఎఫ్లు అలా రాయడం నేర్చుకోండి, రైట్? చిన్న డిస్టెన్స్ డిఎక్స్, చిన్న చేంజ్ ఇన్ వెలాసిటీ డివి, చిన్న చేంజ్ ఇన్ యాక్సలరేషన్ డిఏ, చిన్న మాస్ డిఎం, అంతే. సో డి చూసి భయపడద్దు. ఇప్పుడమ్మా ఆ డిఎఫ్ ఎంత? దట్ డిఎఫ్ ఈస్ గోయింగ్ టు బి జీ m1 m2 బై ఆర్ స్క్వేర్. m1 m2 ఎంత? m బై ఎల్ ఇంటూ ఆర్ డి థీటా బై డిస్టెన్స్ స్క్వేర్. అయితే నాన్న ఈ ఫోర్స్ ఎలా ఉంది? అదే ఇక్కడున్న మాస్ అనుకో ఇలా అప్లై చేసిద్ది, ఇక్కడున్న మాస్ ఇలా అప్లై చేసిద్ది, ఇక్కడున్న మాస్ ఇలా అప్లై చేసిద్ది, ఇక్కడున్న మాస్ ఇలా అప్లై చేసిద్ది,
రైట్. సో నువ్వు కరెక్ట్గా గమనించావంటే నేను ఇంకొక మాస్ తీసుకున్నాను అనుకో, సరే బొమ్మ ఇప్పుడు కొంచెం దరిద్రం అవ్వబోతుంది, సరే నేను ఇక్కడున్న ఇంకో మాస్ తీసుకున్నాను అనుకో, ఆ మాస్ మీద ఆ మాస్ దీని మీద ఎలా ఫోర్స్ అప్లై చేసింది, ఇలాగా. రైట్. సో నువ్వు గమనించావంటే దీనికి ఒక హారిజాంటల్ కాంపోనెంట్ ఉంది, దీనికి ఒక హారిజాంటల్ కాంపోనెంట్ ఉంది, ఆ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయిగా, అంటే అవి క్యాన్సిల్ అయిపోతాయి. అంటే నీకు హారిజాంటల్ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అయిపోతాయి, నీకు మిగిలేది ఏంటి, వర్టికల్ కాంపోనెంట్స్. ఈ డిఎఫ్ నువ్వు రిజాల్వ్ చేయి, హారిజాంటల్ కాంపోనెంట్ కింద, వర్టికల్ కాంపోనెంట్ కింద. ఈ డిఎఫ్ని కూడా నువ్వు రిజాల్వ్ చేయి, వర్టికల్ కాంపోనెంట్ కింద, హారిజాంటల్ కాంపోనెంట్ కింద. ఈ రెండింటి యొక్క హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, రెండింటి యొక్క వర్టికల్ కాంపోనెంట్స్ మాత్రం సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, అంటే అవి యాడ్ అవుతాయి, హారిజాంటల్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో నెట్ ఫోర్స్ గురించి మాట్లాడామనుకో, ద నెట్ ఫోర్స్ ఈజ్ ఓన్లీ డ్యూ టు ద వర్టికల్ కాంపోనెంట్. ఏంటమ్మా వర్టికల్ కాంపోనెంట్? డిఎఫ్ సైన్ థీటా కదా, డిఎఫ్ సైన్ థీటా. కాస్ థీటాలు క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే ఇదిగో ఈ డిఎఫ్ వల్ల కాస్ థీటా ఎలా ఉంటుంది, ఈ డిఎఫ్ వల్ల కాస్ థీటా ఎలా ఉంటుంది, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే. సో చెప్తున్నా కదా, కొంచెం కొంచెం ట్రికీగా అవుతా ఉంది, బట్ డోంట్ గివ్ అప్. గివ్ అప్ ఇచ్చేసావా, నీకు వేరే వాడికి ఏంటి తేడా? ఫైట్ చేయి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీకేమొస్తుంది, G∝M⁴m/LR ఇంటూ సైన్ థీటా డి థీటా. సో ఇప్పుడు నాకు టోటల్ ఫోర్స్ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్ కావాలి, అప్పుడు నాకు ఫోర్స్ డ్యూ టు అన్ని మాసెస్ తీసుకోవాలిగా. ఇదిగో నాకు ఫస్ట్ మాస్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది, 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 అలా ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. సో నా ఫస్ట్ మాస్ 0 యాంగిల్ దగ్గర ఉంది, లాస్ట్ మాస్ ఎంత యాంగిల్ దగ్గర ఉంది, 180 degrees దగ్గర ఉంది. సో నేను ఫోర్స్ డ్యూ టు అన్ని మాస్లు తీసుకోవాలి కదా, అంటే నేను ఇంటిగ్రేషన్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు చేయాలి, 0 నుండి 180 degrees వరకు చేయాలి కదా. మళ్ళీ చెప్తానమ్మా, నా ఫస్ట్ మాస్ నేను ఫోర్స్ డ్యూ టు ఈ మాస్ తీసుకోవాలి, ఈ మాస్ తీసుకోవాలి, ఈ మాస్ తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలమ్మా, అప్పుడే నాకు టోటల్ ఫోర్స్ వచ్చింది. ఈ రింగులో ఉన్న ప్రతి మాస్ దీని మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి, గుర్తుపెట్టుకో అది. ఓకే సరే, ఇప్పుడు మనకు వచ్చింది కదా G∝M⁴m/LR, అది కాన్స్టెంట్ కదా, బయటికి తీసేద్దాం. మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏంటి? సో రాద్దామమ్మా. సో వర్టికల్ డైరెక్షన్లో ఎంత వచ్చిందంటే G∝M⁴m/LR ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ థీటా వచ్చింది. ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేయాలి, 0 నుండి π వరకు చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఆన్సర్ ఆర్లో ఇవ్వలేదమ్మా, ఓన్లీ ఎల్లోనే ఇచ్చాడు. ఆర్ ఏంటమ్మా చెప్పాక టైం వచ్చినప్పుడు పెడతానని, ఆర్ ఈజ్ L/π. ఆర్ ఈజ్ L/π. మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏంటమ్మా, మైనస్ కాస్ థీటా. ఎక్కడ నుండి ఎక్కడి వరకు అమ్మా, 0 to π లిమిట్స్. సో నీకు ఏమవుతుందమ్మా, π G∝M⁴m/L² ఇంటూ ఫస్ట్ π పెట్టాలి, అంటే మైనస్ కాస్ π, ఫస్ట్ లిమిట్ అది, మైనస్ ఆఫ్ మైనస్ కాస్ 0. కాస్ π ఎంతమ్మా, -1. -1 ఇంటూ -1 ఎంతమ్మా, +1. మైనస్ ఇంటూ మైనస్ కాస్ 0. సో మైనస్ ఆఫ్ -1 ఎంతమ్మా, +1. +1 + 1 ఎంతమ్మా, +2. సో నీకేమొస్తుంది, 2π G∝M⁴m/L² వస్తుంది. ఇప్పుడు చెప్పండి రా, ఇంత ఆలోచన ఎగ్జామినేషన్లో ఎంతమంది చేయగలరు? ఇక్కడ చూస్తున్న లైవ్లో చూస్తున్న స్టూడెంట్స్ తప్పితే ఇంకెవడన్నా చేయగలరా? ప్రాపర్గా 11th 12th చదవకుండా, లేదా ఇప్పుడు నా క్లాస్లో వినకుండా ఉన్నవాడు చేయగలరా? వాళ్ళే 99% ఆఫ్ ద పీపుల్ వాళ్ళే. ఎవడో ఇప్పుడు సీరియస్ అవుతాడు, వాడు సీరియస్ అయ్యి ఉన్నా కానీ మరి ఇలాంటి కంటెంట్ చెప్పే వాళ్ళు కావాలిగా, ఎందుకంటే వాళ్ళ టీచర్లు అయితే కాలేజ్లో మళ్ళీ వాడికి మొత్తం చెప్పరుగా. సో అది గుర్తుపెట్టుకో. సో కొంచెం కష్టంగా కనపడింది కదా అని వదిలేయడం నేర్చుకున్నాం అనుకో, ప్రతిదీ వదిలేస్తావు. కానీ ఫిజిక్స్ ఒక్కటేనమ్మా, ఫిజిక్స్ ఒక్కటే ఏంటంటే ఫస్ట్ నేను భయపెడుతుంది, కష్టపెడుతుంది. కొంచెం జర్నీ చేయంగానే ఫిజిక్స్ నీకు తక్కువ కష్టంతో ఎక్కువ మార్కులు ఇచ్చింది. మా హానెస్ట్గా చెప్తున్నా, కెమిస్ట్రీ ఈ స్కోరింగ్. కెమిస్ట్రీ అర్థం కానివాడు ఉండడు, రైట్? మ్యాథ్స్ నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అన్ని మార్కులు రావడానికి నీకు ఛాన్స్ ఉంటుంది. ఫిజిక్స్ ఒక్కటేనమ్మా లాజికల్. నువ్వు హార్డ్ వర్క్ చేద్దామంటావా,
ఫిజిక్స్ ఒప్పుకోదు, బాబు నువ్వు హార్డ్ వర్క్తో పాటు కొంచెం ఆలోచించాలని అనేది. ఎవడన్నా నేను ఓన్లీ ఆలోచిస్తాను అని అంటారా, నువ్వు ఓన్లీ ఆలోచిస్తే సరిపోదమ్మా, కొన్ని క్వశ్చన్లు అయితే సాల్వ్ చేయాలని అంటుంది. సో ఫిజిక్స్ ఎలాంటిది అని అంటే కొంచెం బ్రెయిన్ ప్లస్ కొంచెం క్వశ్చన్ సాల్వింగ్ రెండు కానీ చేయగలిగావనంటే కథం. హానెస్ట్గా చెప్తున్నా, నా జేఈ అడ్వాన్స్లో నాకు హైయెస్ట్ మార్క్స్ కెమిస్ట్రీలో వచ్చాయి. నాకు 120 110 వచ్చాయి. నా నెక్స్ట్ హైయెస్ట్ ఫిజిక్స్ 103 ఎంతో. నాకు మ్యాథ్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. మ్యాథ్స్ నాకు క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే వచ్చాయి, అంటే ఒక 20-30 సంథింగ్ గుర్తులేదు, కానీ మొత్తం 20-30 కాదు 30-40 దాకా వచ్చి ఉంటాయి అనుకుంటా. ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కలిపి నాకు అరౌండ్ 270 మార్కులు ఏమో వచ్చాయమ్మా. రైట్, అందులో నాకు 120 మార్క్స్ దరిదాపుల్లో కెమిస్ట్రీనే. నెక్స్ట్ హైయెస్ట్ నాకు ఫిజిక్స్. మార్క్స్ అంతా ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ మీకు కూడా చెప్పనా, నేను ఎక్కువ టైం కెమిస్ట్రీతో స్పెండ్ చేసేవాడిని, తక్కువ టైం ఫిజిక్స్తో స్పెండ్ చేసేవాడిని. ఏంటో తెలుసా, ఫిజిక్స్ క్వశ్చన్ సాల్వ్ చేసే ప్రతిసారి కూడా అసలు నేను ఎందుకు ఈ స్టెప్ రాస్తున్నానని ఆలోచించేవాడిని. సో దానివల్ల నాకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది బాగా డెవలప్ అయింది. ఏ క్వశ్చన్కి ఏ స్టెప్ రాయాలనేది అర్థమైంది. ర్యాండమ్గా ఏదో ఫార్ములా పెట్టేసి ఆన్సర్ చెప్పాలని ఎప్పుడూ ట్రై చేయాలని. సో దానివల్ల నేను తక్కువ టైం ఫిజిక్స్తో స్పెండ్ చేసినా కానీ నాకు ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్లు వచ్చేవి. ఆ వారం నేను కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీనో లేకపోతే ఆర్గానిక్ కెమిస్ట్రీలో కానీ కొన్ని మెమరైజింగ్ అవి ఉంటాయి కదా, వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, కష్టం వచ్చినప్పుడు ఫిజిక్స్లో వదలకుండా ప్రయత్నించి చూడండి. డెఫినెట్లీ యూ విల్ బికమ్ బెటర్ ఇన్ ఫిజిక్స్. నా మాట అది. మీకు తెలుసు కదా, నేను ఏది పడితే అది చెప్పను, నా నోటికి అబద్ధం రాదు. అబద్ధం అది పొరపాటున ఇది స్టూడెంట్స్ని మిస్లీడ్ చేసేటట్టుగా ఉంది అని అంటే నేను ముందే వార్నింగ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, క్లాస్ స్టార్టింగ్లో నేనేం చెప్పా, అరే గ్రావిటేషన్ Part-1 Part-2 పెట్టమన్నారా, వాళ్ళు బై మిస్టేక్ గ్రావిటేషన్ 1 షాట్ Part-1 1 షాట్ Part-2 అని అన్నారు. 1 షాట్ నేను పెట్టమనలేదమ్మా, మిమ్మల్ని మోసం చేయాలనుకోవట్లేదు, ఇది 2 క్లాసుల్లో అవుతుంది గ్రావిటేషన్ అని చెప్పా. సో దట్ ఈజ్ మై పర్సనాలిటీ. సరేనమ్మా, ఇప్పటి వరకు ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఏంటని చూసాం కదా. మరి ఎమ్ మాస్ని కొంచెం దూరంలో పెడితే ఆ రెండు ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటానే అని చెప్పా, కానీ ఆ రెండింటి మధ్యలో కాంటాక్ట్ లేదే. కాంటాక్ట్ లేనప్పుడు ఫోర్స్ యాక్ట్ అవుతుందని అంటే దాన్ని డైజెస్ట్ చేసుకోవడం, అంటే దాన్ని అర్థం చేసుకోవడం కానీ లేదా దాన్ని ఫీల్ అవ్వాలని అంటే నా వల్ల అవ్వట్లా. సో అప్పుడు జనాలు ఏమన్నారంటే, అరే బాబు నువ్వు కంగారు పడద్దు, గ్రావిటేషనల్ ఫీల్డ్ అని ఒకటి ఉండిద్ది, ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల అక్కడ పెట్టిన మాస్ అనేది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యిద్ది. ఏంటది అని అంటే, ఎప్పుడైతే నేను ఒక మాస్ని ఈ స్పేస్లోకి తీసుకొచ్చాను, స్పేస్ అంటే ఏం లేదమ్మా, నా రూమ్ ఉందా, నా రూమ్లోకి తీసుకొచ్చా ఒక మాస్ని. ఆ మాస్ ఏం చేసిద్దిరా బాబు అని అంటే, వెరీ ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఇస్ ఇట్ విల్ ఎస్టాబ్లిష్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్రావిటేషనల్ ఫీల్డ్. సో దాని చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనే ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటుందమ్మా. ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎలా ఉండిద్ది అని అంటే, ఫర్ ఏ పాయింట్ మాస్ ఇట్ విల్ బి రేడియల్లీ ఇన్వర్ట్స్. సో ఈ మాస్ ఉంది అని అంటే దాని గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంది. ఎప్పుడైతే నేను ఇంకొక మాస్ని తీసుకొచ్చి పెట్టానో, ఇంకొక మాస్ సమ్ m0 అని తీసుకో, ఆ m0 ఎక్కడ ఉందనంటే m0 ఉన్న చోట ఆల్రెడీ దెర్ ఈస్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ స్మాల్ m. సో ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏదైతే ఉందో అక్కడ అది అప్లై చేసిద్దమ్మా ఫోర్స్ m0 మీద. సో నేను ప్రస్తుతానికి గ్రావిటేషనల్ ఫీల్డ్ని ఈ లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నా, I బార్. సో అక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంది, ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది దాని మీద ఫోర్స్ అప్లై చేసింది. ఇప్పుడు అర్థం చేసుకోవడం తేలిగ్గా ఉందిగా. mకి m0కి కనెక్షన్ లేదు, కాంటాక్ట్ లేదు, కానీ m0 మీద ఎలా ఫోర్స్ అప్లై చేస్తుందనంటే, m ఆల్రెడీ దాని గ్రావిటేషనల్ ఫీల్డ్ని స్పేస్లో దాని చుట్టూ పరుచుకొని ఉంది గ్రావిటేషనల్ ఫీల్డ్ని. సో ఎవడైతే మాస్ వస్తాడో ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది m ఫోర్స్ అప్లై చేసి పడేసింది. ఎంత ఫోర్స్ అప్లై చేసిద్ది అని అంటే, ఫోర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అప్లయింగ్ is the mass multiplied with the gravitational field at that location. సో ఒకవేళ నీకు ఎంత గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంది అని తెలుసుకుందాం అని అనుకో, ఒక మాస్ని తీసుకురా, ఆ మాస్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయి. రైట్, నువ్వు ఒక మాస్ని తీసుకురా,
పెట్టు, దాని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయి, డివైడెడ్ బై ద మాస్ నువ్వు ఏదైతే తీసుకొచ్చావో విల్ బి ద గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దట్ లొకేషన్. అమ్మా magnitude of I bar, దాన్ని I అని రాస్తా, is going to be magnitude of force. What is the magnitude of force between them, నానా? See, వీటి రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం r తీసుకుందాం. అప్పుడు magnitude of force ఏంటమ్మా? gm_m0 by r² divided by m0. సో ఇప్పుడు చెప్పమ్మా, what is the magnitude of the gravitational field developed by the point mass? Isn't it gm by r²? అండ్ ఇంకోటి చెప్పమ్మా, అది ఎలా ఉంది? టువర్డ్స్ ద మాస్. సో డైరెక్షన్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ టువర్డ్స్ ద మాస్. డైరెక్షన్ ఈజ్ టువర్డ్స్ ద మాస్. సో దీన్ని నువ్వు వెక్టర్ ఫామ్లో పెట్టాల్సిన అవసరం లేనే లేదు. అయితే నాన్న, ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్కే మనం ఇంకో పదం కూడా ఇస్తాం, అదే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎలక్ట్రోస్టాటిక్స్ నేను దివాళీకి వెళ్ళొచ్చిన తర్వాత చేస్తానమ్మా. రేపు గ్రావిటేషన్ కంప్లీట్ చేసుకొని మీకు ఒక 3-4 డేస్ క్లాసులు ఉండవమ్మా మన ఛానల్లో. అందరం దివాళీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఊర్లు వెళ్తున్నాం, రైట్? ఆ తర్వాత రాగానే వెరీ ఫస్ట్ లెక్చరే నేను ఎలక్ట్రోస్టాటిక్స్ స్టార్ట్ చేస్తాను. ఫ్లూయిడ్ మెకానిక్స్ నేను ఎండ్కి తీసుకుంటా. సో మిగిలింది ఫ్లూయిడ్ మెకానిక్సే. యాక్చువల్గా అయితే మిగిలింది ఫ్లూయిడ్ మెకానిక్స్ ఒక్కటి మాత్రమే, రైట్? సో దాన్ని తీసుకోను, ఎలక్ట్రోస్టాటిక్స్ తీసుకుంటా. అండ్ గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు చూసినా చూడకపోయినా ఎలక్ట్రోస్టాటిక్స్ మాత్రం మంచిగా డెప్త్ చెప్తా. ఇంటిగ్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది అమ్మా. మెయిన్స్ ఎగ్జామినేషన్ నువ్వు ఎప్పుడు అప్లై చేసినా కానీ బెనిఫిట్ ఏమి ఉండదమ్మా, బెనిఫిట్ ఏమి ఉండదు టైం లైన్ లోపల. సో స్టార్టింగ్లో అప్లికేషన్స్ వచ్చినప్పుడే నువ్వు అప్లై చేసుకో. సరే, ఒక్క నిమిషం నాన్న, ఇది ఒకసారి చూస్తావా? ఏంటిది? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ ఫోర్స్ బై మాస్. ఫోర్స్ బై మాస్ని మనం ఏమంటాం? యాక్సలరేషన్ కదా అనేది. ఫోర్స్ బై మాస్ని మనం ఏమంటాం? యాక్సలరేషన్ అని అంటాం. సో గ్రావిటేషనల్ ఫీల్డ్కి ఇంకొక పేరు ఏంట్రా బాబు అని అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎస్పెషల్లీ ఎప్పుడు వాడతారు అది అంటే ఎర్త్ ఉన్నప్పుడు అమ్మ. భూమి ఉన్నప్పుడు, ఎర్త్ని తీసుకున్నప్పుడు మనం గ్రావిటీ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. సో ఎర్త్ ఉంది, రైట్? మనం ఇదిగో ఇక్కడ ఒక మాస్ని పెట్టాం. ఈ ఎర్త్ అనేది అక్కడ ఆబ్వియస్గా ఒక గ్రావిటేషనల్ ఫీల్డ్ అయితే ఎస్టాబ్లిష్ చేసి ఉంటుంది. ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ టువర్డ్స్ ద మాస్ ఉంటుంది. అప్పుడు వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ దట్ మాస్? ఫోర్స్ ఆన్ దట్ మాస్ బై ఎర్త్. ఫోర్స్ ఆన్ దట్ మాస్ బై ఎర్త్ ఎంత అని అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద మాస్ మల్టిప్లైడ్ విత్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ఎర్త్, రైట్? సో నువ్వు ఫోర్స్ ఏమని రాయొచ్చు అప్పుడు? m×I అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం నెట్ ఫోర్స్ని ఏమని రాయొచ్చమ్మా? మాస్ టైమ్స్ యాక్సలరేషన్ అని రాయొచ్చు. మరి దీని మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఏంటి? m×I ఈజ్ గోయింగ్ టు బి వాట్? m×A. సో ఏ ఏమవుతుందమ్మా? I అవుతుంది. అయితే ఆ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని మనం ఒక స్పెషల్ సింబల్తో రిప్రజెంట్ చేస్తామమ్మా. ఆ యాక్సలరేషన్ని ఏతో రిప్రజెంట్ చేయకుండా ఆ యాక్సలరేషన్ని మనం జీతో రిప్రజెంట్ చేస్తాం. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని మనం ఏ సింబల్తో రిప్రజెంట్ చేస్తామమ్మా? వి విల్ రిప్రజెంట్ ఇట్ విత్ జీ. జీతో రిప్రజెంట్ చేస్తాం. సో బేసికల్గా జీ ఏంటి? జీ ఈజ్ నథింగ్ బట్ ద యాక్సలరేషన్ ప్రొవైడెడ్ బై గ్రావిటీ. అది నథింగ్ బట్ వాట్? ద గ్రావిటేషనల్ ఫీల్డ్ బై ఎర్త్, అంతే. సో జీ ఈజ్ నథింగ్ బట్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ బై ఎర్త్. ఓకే, సూపర్. నౌ gravitational field due to hollow sphere and gravitational field due to solid sphere. ఆ సాలిడ్ స్పియర్ పార్ట్ అనేది మనకు బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎర్త్ ఏదైతే ఉందో, ఎర్త్ ఈజ్ ట్రీటెడ్ టు బి ఏ సాలిడ్ స్పియర్ కదా. రఫ్గా ఎర్త్ అనేది ఒక సాలిడ్ స్పియర్ అమ్మ. పర్ఫెక్ట్ సాలిడ్ స్పియర్ కాకపోయినా కానీ రఫ్లీ యూ కెన్ అప్రాక్సిమేట్ ఇట్ టు బి ఏ
సాలిడ్ స్పియర్. సరే, ఫస్ట్ మనం హాలో స్పియర్ గురించి మాట్లాడుకుందాం. సో ఏంటి ఈ హాలో స్పియర్ అండ్ ఎంత గ్రావిటేషనల్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది ఈ హాలో స్పియర్? హాలో స్పియర్కి ఏమైంది నాన్న? హాలో స్పియర్ విల్ హ్యావ్ మాస్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్. సో దిస్ ఈస్ ద సెంటర్. అయితే ఇక్కడ మాత్రం నేను కొన్ని ఇంపార్టెంట్ అంటే ఫార్ములా లాగా ఇచ్చేస్తాను. డెరివేషన్స్ నేను ఎలక్ట్రోస్టాటిక్స్లో చూపిస్తాను మీకు. యూ టేక్ ఎనీ పాయింట్ ఇన్సైడ్, ఎనీ పాయింట్ P where the radial distance is less than capital R. So the gravitational field inside హాలో స్పియర్ ఎంత అంటే 0. దీని అర్థం ఏంటి సార్? ఒక హాలో షెల్ తీసుకొని ఆ హాలో షెల్ లోపలికి వెళ్ళి నువ్వు ఉంచున్నావు అనుకో, దెన్ దేర్ వోంట్ బి ఎనీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ యూ. కాకపోతే ఒకటమ్మా, ఆ హాలో స్పియర్ నువ్వు ఏదైతే తీసుకున్నావు అది మాత్రమే ఉండాలి, ఇంకా వేరే మాస్లు ఏమి ఉండకూడదు. నువ్వు ఆ హాలో స్పియర్ మాత్రమే ఉండాలి. అప్పుడు ఆ హాలో స్పియర్ నీ మీద ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై చేస్తుందంటే 0. యూ విల్ ఫీల్ వెయిట్లెస్. సరేనా? మరి బయట ఏంటి? వాట్ అబౌట్ అవుట్ సైడ్ పాయింట్స్? అమ్మా, ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్ ఇక్కడే కాదు నాన్న, ఈవెన్ నేను ఎలక్ట్రోస్టాటిక్స్లో కూడా చెప్తాను. నేను మాట్లాడుతున్న పాయింట్ అవుట్ సైడ్ పాయింట్ అనుకో, స్పెరికల్ బాడీస్ కెన్ బి అజ్యూమ్డ్ టు బి పాయింట్ మాసెస్ కెప్ట్ ఎట్ దేర్ సెంటర్స్. అమ్మా, వెన్ ఎవర్ వి గో ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్, మనం ఎప్పుడైతే అవుట్ సైడ్ పాయింట్స్ గురించి మాట్లాడతామో, స్పియర్ can be replaced as a point mass at its center. అమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పు, ఈ స్పియర్ని నేను ఒక పాయింట్ మాస్ కింద రాశాను అనుకో, దాని సెంటర్లో ఒక పాయింట్ మాస్ కింద పెట్టాను అనుకో, ఇప్పుడు మనం ఎంత డిస్టెన్స్లో క్యాలిక్యులేట్ చేయాలమ్మా గ్రావిటేషనల్ ఫీల్డ్? r డిస్టెన్స్లో క్యాలిక్యులేట్ చేయాలి. సో మరి r డిస్టెన్స్లో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఒక పాయింట్ మాస్ వల్ల ఎంత ఉంటుందమ్మా? gm/r²గా ఇందాకేగా చూపించా. ఒక పాయింట్ మాస్ వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? gm/r². ఓకే, సో గ్రావిటేషనల్ ఫీల్డ్ విల్ బి వాట్? gm/r². అయితే నాన్న, చాలామందికి తెలియాల్సింది ఏంట్రా బాబు అని అంటే, గ్రాఫ్లు గీస్తారమ్మా, ఆ గ్రాఫ్ని డైరెక్ట్గా చాలాసార్లు అడుగున్నారు. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ వర్సెస్ R, గ్రావిటేషనల్ ఫీల్డ్ వర్సెస్ R. అమ్మ, నేను మ్యాగ్నిట్యూడ్స్ గీస్తున్నా. అయితే నాకు ఖచ్చితంగా ఒకటి తెలుసు, స్మాల్ r టు క్యాపిటల్ R ఏదైతే ఉందో, ఏంటమ్మా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంతమ్మా? 0. ఒక్కసారిగా సర్ఫేస్ దగ్గరికి రాగానే నువ్వు బియాండ్ క్యాపిటల్ R వెళ్తే యు ఆర్ టాకింగ్ అబౌట్ అవుట్ సైడ్ పాయింట్స్. అంటే ఇదిగో ఈ స్పియర్ ఉంది, ఈ స్పియర్కి నువ్వు బయటికి వెళ్ళావనుకో, దెన్ ద డిస్టెన్స్ ఈస్ మోర్ దాన్ క్యాపిటల్ R, దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అవుట్ సైడ్ పాయింట్స్. అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంతమ్మా? gm/r². అంటే నువ్వు వెళ్ళే కొద్దీ r పెరుగుతూ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో యూ విల్ హ్యావ్ ఏ డయాగ్రామ్ లైక్ దిస్. అదే వాడు సైన్ కూడా తీసుకున్నాడు అనుకో, దెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ హీ ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్. సైన్ ఏంటి? గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఎప్పుడు టువర్డ్స్ ద మాస్. సో r బార్ నీకు ఇలా ఉంటే ఫీల్డ్ అనేది నీకు ఇలా ఉంటుంది. సో I అనేది ఆపోజిట్ టు r బార్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం సాలిడ్ స్పియర్ గురించి మాట్లాడుకుందాం. ఈ సాలిడ్ స్పియర్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకో చెప్పనా? ఎర్త్ కూడా సాలిడ్ స్పియరేగా, అందుకు. సో సాలిడ్ స్పియర్ ఆఫ్ మాస్ m అండ్ రేడియస్ r తీసుకుంటాం. సాలిడ్ స్పియర్ ఆఫ్ మాస్ m
అండ్ రేడియస్ ఆర్ తీసుకుంటా. ఇప్పుడు నేను ఇన్సైడ్ పాయింట్ గురించి మాట్లాడితే at a distance r which is less than capital R. So for inside points, very important amma, for inside points the gravitational field is going to be G∝M by R cube. Direction enti towards the center. Field will always be towards the mass, so it will be towards the center. సో అది నేను ప్రాపర్గా వెక్టర్ ఫామ్లో రాయాలనుకో, I bar is going to be minus G∝M by R cube. మైనస్ సైన్ ఎందుకు వచ్చింది సార్? అమ్మ ఆర్ బార్ ఇలాగా, కానీ అక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది టువర్డ్స్ ద సెంటర్ ఉంటుంది. The gravitational field will be towards the center. So the gravitational field and R bar are in the opposite direction. అందుకే మనం మైనస్ సైన్ పెట్టాలి. ఓకే, నా అవుట్ సైడ్ పాయింట్స్ అయితే డీల్ చేయడం తేలిక కదా. అవుట్ సైడ్ పాయింట్స్తో డీల్ చేయడం తేలిక కదా. ఎందుకు? ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్ యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ పాయింట్ మాస్. సో ఎప్పుడైతే నువ్వు క్యాపిటల్ స్మాల్ ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ అవుతుందో, సో అవుట్ సైడ్ పాయింట్స్ గురించి మాట్లాడినప్పుడు మనకి చాలా తేలికమ్మా. అవుట్ సైడ్ పాయింట్స్ గురించి మాట్లాడినప్పుడు చాలా ఈజీ. ఎందుకు? ఒక పాయింట్ మాస్ లాగా ట్రీట్ చేయొచ్చు. సో అప్పుడు నీకు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏంటనంటే it is just going to be Gm by r square. And where? What is the direction? Towards the center. It will be towards the center. మరి ఇప్పుడు గ్రాఫ్ గీయాలంటే ఎలాగా? అమ్మ G అనేది కాన్స్టెంట్, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. క్యాపిటల్ M అనేది మాస్, క్యాపిటల్ R అనేది రేడియస్. సో ఇవన్నీ నీకు కాన్స్టెంట్. Gm by R cube అనేది కాన్స్టెంట్. ఇక్కడ Gm అనేది కాన్స్టెంట్, స్మాల్ ఆర్ అనేది వేరియబుల్, ఇక్కడ కూడా స్మాల్ ఆర్ అనేది వేరియబుల్. సో నేను గ్రాఫ్ గీయాలి. ఇప్పుడు గ్రాఫ్ గీయాలి. సో ఇన్సైడ్ పాయింట్స్కేమో మనకి ఎంత వచ్చిందమ్మా? G∝M by R cube మ్యాగ్నిట్యూడ్ అయితే. సో మనం y యాక్సిస్ మీద ఏం గీస్తున్నాం? y యాక్సిస్ మీద I ఉంది. సో మీకు బాగా అర్థం కావాలంటే దీన్ని ఎలా రాయాలని చెప్పాను? y యాక్సిస్ మీద ఉన్నదాన్ని y అని రాయి, Gm by R cube. x యాక్సిస్ మీద ఉన్నదాన్ని x అని రాయి. సో నువ్వు ఇది గమనించావంటే ఇట్ ఈస్ లుకింగ్ లైక్ y is equal to mx కదా. అంటే ఏంటి? ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్. y is equal to mx అంటే ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ సెంటర్. ఆ తర్వాత ఏంటి నాన్న? ఎక్కడి వరకు ఇది? అప్ టు ద సర్ఫేస్. ఒక్కసారి నువ్వు బయటికి వెళ్ళావు అనుకో, ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్ వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్ ఇస్ Gm by R square. అంటే నీకు స్మాల్ ఆర్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ I డిక్రీజ్ అవుతుంది. సో నీ గ్రాఫ్ ఎలా అవుతుంది? ఇలా అవుతుంది. నేను రాసిస్తున్నానమ్మా, మీరు అన్ని ఎగ్జామినేషన్స్ రాస్తారు కదా, చాలా ఎగ్జామినేషన్స్, ఒక 6-7 ఎగ్జామినేషన్లు మినిమం రాస్తారు కదా. ఆ 6-7 ఎగ్జామినేషన్స్లో ఏదో ఒక ఎగ్జామినేషన్లో అయితే ఈ గ్రాఫ్ కానీ లేదా ఈ గ్రాఫ్ కానీ అడుగుతారమ్మా. అయితే ఇదిగో హాలోది, లేకపోతే ఈ సాలిడ్ది అడుగుతారు నాన్న. మోస్ట్లీ సాలిడ్ది అడుగుతారు. ఓకే, గ్రావిటేషన్లో వాట్ విల్ హ్యాపెన్ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వెన్ యూ డిగ్ ఇన్ టు ఎర్త్, వెన్ యూ గో టు సమ్ హైట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఈ రెండు అనేవి మనకు కొంచెం ఇంపార్టెంట్. అమ్మ మనం స్పియర్ ఆర్ ఎర్త్ని ఏమని తీసుకోవచ్చు? రఫ్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ సాలిడ్ స్పియర్. ఎందుకు సార్ రఫ్లీ అని అంటున్నారంటే యాక్చువల్గా అది పర్ఫెక్ట్ స్పెరికల్గా ఉండదమ్మా. ఈక్వేటర్ దగ్గర కొంచెం బల్జౌట్ అయి ఉంటుంది. సమ్ 20-30 కిలోమీటర్స్ ఏమో బల్జౌట్ అయి ఉంటుంది పోల్స్తో పోలిస్తే. కానీ ఆ 20-30 కిలోమీటర్స్ అనేది మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకనంటే రేడియస్ ఆఫ్ ఎర్త్ అనేది 6400 కాబట్టి. సో ఎర్త్
earth can be roughly taken as a solid sphere. Earth can be taken as a roughly as a solid sphere. So వాళ్ళు ఏం అడుగుతారంటే వేరియేషన్ ఆఫ్ G with depth with altitude ఈ రెండు అడుగుతారమ్మా. అండ్ నేను జేఈ మెయిన్స్లో ఎక్కువ సార్లు ఈ పోర్షన్ మీదే క్వశ్చన్లు చూసా రీసెంట్ టైమ్స్లో. నేను జేఈ మెయిన్స్లో ఈ పార్ట్ మీదే ఎక్కువ సార్లు నేను క్వశ్చన్స్ చూసా. సరేనమ్మా, ఇప్పుడు మనం ఇది ఎర్త్ తీసుకుందాం. రైట్? వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ ద సర్ఫేస్ అమ్మా? ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ ద సర్ఫేస్ విచ్ ఐ విల్ రైట్ యాజ్ GS. Gravitational field at the surface is going to be what? G capital M by R². అది మనకు తెలుసమ్మా. It is equal to what? 9.8 meters per second square. ఇది మనకు తెలుసు. అయితే నాకు అక్కడొద్దు, నాకు కొంచెం డెప్త్లో కావాలి. ఎంత డెప్త్లో? సమ్ D డెప్త్లో. ఇదిగో దీని నుండి నాకు D డెప్త్లో కావాలి. D డెప్త్లో ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత? అండ్ మనం మాట్లాడుతున్న ఎర్త్ ఏదైతే ఉందో ఆ ఎర్త్ యొక్క రేడియస్ మనం క్యాపిటల్ R తీసుకుందాం. అయితే మనకి ఇది స్మాల్ r కదా. సో ఆ స్మాల్ r ప్రకారంగా మనకి అక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత ఉందో తెలుసుగా. అక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ స్మాల్ r పరంగా మనకు తెలుసుగా. G capital M small r by capital R³. అయితేనమ్మా ఆ స్మాల్ ఆర్ని నేను ఏమని రాయొచ్చు? అమ్మ ఇది క్యాపిటల్ R, ఇది స్మాల్ d, అప్పుడు స్మాల్ r ఎంత అవుతుంది? ఇది క్యాపిటల్ R. సరే రాస్తాను. స్మాల్ r ప్లస్ dని నేను ఏమని రాయొచ్చు? క్యాపిటల్ R అని రాయొచ్చు. అప్పుడు స్మాల్ r ఏమవుతుంది? క్యాపిటల్ R మైనస్ d అవుతుంది. అదే పెడతానమ్మా, క్యాపిటల్ R మైనస్ d. సో నేనేం చేస్తానంటే ఒక R² ఇక్కడ ఉంచి ఒక Rని ఇక్కడికి తీసుకొస్తాను. అప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ సమ్ డెప్త్ దాన్ని GD అని రాస్తానమ్మా. ఎందుకంటే ఎర్త్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఎర్త్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఏం చెప్పా? గ్రావిటేషనల్ ఫీల్డ్ని Gతో రిప్రజెంట్ చేయండి అని చెప్పా. ఇప్పుడు మనం ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఎట్ ఎ డెప్త్ D ఫ్రమ్ ద సర్ఫేస్. సో ఐని నేను GD అని రాసా. GM/R² ఏంటి నాన్న? వాట్ ఈస్ GM/R²? GM/R² ఏంటో చెప్పండి ఒకసారి. GM/R² is the gravitational field at the surface కదా. సో G at the surface. R minus D by R మనం ఎలా రాయొచ్చు? 1 minus D by R రాయొచ్చు. So this is how the gravitational field is going to vary with depth. గుర్తుపెట్టుకో, డెప్త్తో ఎలా చేంజ్ అవుతుందంటే ఇలా చేంజ్ అవుతుంది. సరేనా? అయ్యో, మరి విత్ ఆల్టిట్యూడ్ కూడా చూడాలి కదా. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? మనం ఎంత హైట్కి వెళ్తాం. ఇది ఎర్త్ అనుకుంటే ఇదిగో ఇది సెంటర్. నాకేంటంటే ఇదిగో H ఆల్టిట్యూడ్ దగ్గర కావాలి. ఆల్టిట్యూడ్ అని అంటే ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుండి మనం ఎంత పైకి వెళ్తే దాన్ని ఆల్టిట్యూడ్ అని అంటాం. ఆ పాయింట్ దగ్గర H తీసుకో. రైట్? సో నీకు స్మాల్ r ఏమొస్తుందమ్మా? దిస్ ఈజ్ యువర్ స్మాల్ r. రైట్? సో వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఓవర్ దేర్? అమ్మా అది అవుట్ సైడ్ పాయింట్ కదా. అవుట్ సైడ్ పాయింట్ అయినప్పుడు ఒక స్పియర్ వల్ల what will be the gravitational field over there? It should be G capital M by small r² కదా. మరి స్మాల్ r ఎంత? నాకు ఈ వాల్యూ తెలుసు. ఈ వాల్యూ ఎంత అంటే క్యాపిటల్ R. ఇక్కడ నువ్వు కరెక్ట్గా గమనించావంటే స్మాల్ r ఏంటమ్మా? క్యాపిటల్ R ప్లస్ స్మాల్ h. అంటే ద గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ హైట్ h ఆర్ ఆల్టిట్యూడ్ h, ఐని నేను GH అని రాస్తా. ఎప్పుడైతే మనం ఎర్త్ గురించి మాట్లాడినప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్నే మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని అంటాం. గుర్తుపెట్టుకో.
నేను లాజికల్గా ప్రూవ్ చేశా. ఎవడన్నా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యి ఉంటే మీ అందరికీ తెలిసిందే. ఓకే, నా క్యాపిటల్ ఆర్ స్క్వేర్ని బయటికి తెద్దాం, సారీ క్యాపిటల్ ఆర్ని బయటికి తెద్దాంరా. బయటికి తీయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, క్యాపిటల్ ఆర్ని కామన్ తీయాలి. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ ఇంటూ 1 + h/r, ఇది కదా అయ్యేది. అప్పుడు g విత్ ఆల్టిట్యూడ్ ఏమవుతుంది, gm/r². అండ్ దీన్ని ఏమని రాయొచ్చు, 1 + h/r టు ద పవర్ -2 అని రాయొచ్చు. ఇఫ్ h ఈజ్ వెరీ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ r, గుర్తుపెట్టుకో అమ్మా, ఇక్కడ నేను అప్రాక్సిమేషన్ వాడుతున్నా. ఇఫ్ h ఈజ్ వెరీ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ క్యాపిటల్ R, అంటే సార్ వెరీ వెరీ స్మాల్ అంటున్నారు, ఎన్ని కిలోమీటర్ల వరకు తీసుకోవచ్చు సార్? అప్ టు 5% ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎర్త్ మనం స్మాల్ అని అనుకుంటామమ్మా. 5% అంటే ఎంత మీరే చెప్పండి. నేను చేస్తున్నా, 5 × 6400 డివైడెడ్ బై 100 అంటే అప్ టు 320 కిలోమీటర్స్ ఇది నువ్వు వాడచ్చు. అప్ టు h 320 కిలోమీటర్స్ వరకు నువ్వు ఈ అప్రాక్సిమేషన్ చేసుకోవచ్చు, రైట్? ఒకవేళ హెచ్ కానీ మోర్ దాన్ 320 కిలోమీటర్స్ ఉందనుకో, నేను ఇప్పుడు ఏదైతే ఫార్ములా ఇవ్వబోతున్నానో అది వాడకూడదు. చాలామందికి తెలియదమ్మా, అప్రాక్సిమేషన్ వేస్తారు కానీ ఫార్ములా వచ్చింది, ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు, అప్రాక్సిమేషన్ మర్చిపోతారు. సరేనా అన్న, h/r అనేది అప్పుడు ఏమవుతుంది, చాలా చిన్నది అవుతుందిగా. మరి మనకి బైనామియల్ అప్రాక్సిమేషన్ ఏం చెప్తుంది, 1 + x టు ద పవర్ n కెన్ బి రఫ్లీ రిటర్న్ యాజ్ 1 + nx. ఎప్పుడు రాయొచ్చు అది, ఇఫ్ x ఈజ్ వెరీ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ 1. మరి ఇప్పుడు అదే కదా అవుతుంది, h అనేది చాలా స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ క్యాపిటల్ R. అప్పుడు h/r అనేది వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ 1 కదా. అంటే మనం బైనామియల్ అప్రాక్సిమేషన్ వేయచ్చు కదా. మనం బైనామియల్ అప్రాక్సిమేషన్ వేస్తే ఏమొస్తుందమ్మా, g at altitude is going to be gm/r² into 1 + పవర్ ఏంటమ్మా, ఇగో n ఏంటి -2, x ఏంటి h/r. సో -2 × h/r, -2 × h/r. అండ్ ఇంకోటి gm/r² ఏంటి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. సో g at some height is gs into 1 - 2h/r. మిమ్మల్ని అందరినీ తాట తీసి వదిలిపెడతా. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకొని కండిషన్ని గుర్తుపెట్టుకోకపోతే ఓన్లీ వ్యాలిడ్ వెన్ h ఈజ్ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ 1, దట్ ఈస్ అప్ టు 320 కిలోమీటర్స్. నువ్వు ఈ ఫార్ములా వాడచ్చు, లేకపోతే ఈ ఫార్ములా వాడకూడదు. మరి ఏం వాడాలి సార్, ఏం వాడాలంటే ఇది వాడాలి, gm/r² ఫార్ములా వాడాలి, అంతే. సో దిస్ ఈజ్ ద వేరియేషన్ ఆఫ్ గ్రావిటీ విత్ హైట్ అండ్ విత్ సమ్ డెప్త్. హైట్ ఏంటమ్మా, ఆల్టిట్యూడ్. సరే ఈ క్వశ్చన్ చేయండి, 2024 JEE మెయిన్స్. కమా ఈ క్వశ్చన్ చేయండి అమ్మా, ఒకసారి ఈ క్వశ్చన్ చేయండి నాన్న. సర్వర్ ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ 750 వస్తే చాలు. ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ 750 వస్తే చాలు. Assuming the earth to be a sphere of uniform mass density, a body weighed 300 Newton on the surface of earth. How much it would weigh at r/4 depth under the surface of earth? Amma, weight ఏంటమ్మా, what is weight నాన్న? Weight is going to be, weight ఏంటి, weight is going to be mass times the gravity or acceleration due to gravity. సో మనం వెయిట్ అట్ సర్ఫేస్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి m × g at the surface. అదే మనం వెయిట్ అట్ డెప్త్ గురించి మాట్లాడుకున్నాం అనుకో, m × g at the depth.
మరి ఏంటమ్మా అది? m డెప్త్ని ఏమని రాయొచ్చు? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ సమ్ డెప్త్ ఈస్ గోయింగ్ టు బి gs ఇంటూ 1 - d/r. కొన్ని నిమిషాల క్రితమే నేను ఇది ఫార్ములా డెరైవ్ చేశాను. సరే, ఇప్పుడు m ఇంటూ gs ఇంటూ 1 - ఎంత డెప్త్కి వెళ్ళాడు? r/4 డెప్త్కి వెళ్ళాడు. సో r/4/r. సో నీకేమవుతుంది? 6 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నీకు 1 - 1/4. 1 - 1/4 ఎంత? 3/4. సో m ఇంటూ gs ఇంటూ 3/4. నాన్న m ఇంటూ gs ఎంత ఇచ్చాడు నాన్న? ఎంత ఇచ్చాడమ్మా? సర్ఫేస్ మీద 300 అని ఇచ్చాడు. సో నువ్వు ఇక్కడ పెట్టచ్చుగా 300 ఇంటూ 3/4. 300 ఇంటూ 3/4 అంటే ఎంత వస్తుందమ్మా? 225. JEE Mains 2024. JEE Mains 2024. అమ్మా ఇంకా కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఒక 2-3 తీసుకొని వదిలిపెట్టాను, కానీ యాక్చువల్గా చాలా క్వశ్చన్లు అడిగారమ్మా. సో గ్రావిటేషన్లో ఈ వేరియేషన్ ఆఫ్ గ్రావిటీ విత్ డెప్త్ విత్ హైట్ ఇంపార్టెంట్. విత్ డెప్త్ విత్ హైట్ ఇంపార్టెంట్. అవును, పార్ట్ 2 రేపు చేస్తాను కరింగల శ్రీనివాస్. పార్ట్ 2 విల్ బి డన్ టుమారో. కానీ పార్ట్ 2 అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. శాటిలైట్స్, కెప్లర్స్ లాస్ మాత్రమే రేపు చేస్తాను. సో శాటిలైట్ మోషన్, కెప్లర్స్ లాస్ కలిపితే మోస్ట్లీ ఒక 1.5 hour 2 hours క్లాస్ అమ్మా. రేపు మార్నింగ్ 10 o'clock చేస్తాను. 10 o'clock క్లాస్ చేసి అదే 12 o'clock 12:30 అలా అవగొట్టేసి హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నా. హైదరాబాద్ వస్తా. "90 kg body placed at 2r distance from the surface of Earth experiences gravitational pull-off." ఏమన్నాడు? 2r డిస్టెన్స్ ఎక్కడ నుండి? సర్ఫేస్ నుండి. సో నువ్వు ఆల్టిట్యూడ్ ఫార్ములా వాడచ్చా? వాడతా అంటే తాట తీస్తా. ఎప్పుడు నువ్వు ఆల్టిట్యూడ్ ఫార్ములా వాడచ్చు? అప్ టు 320 kilometers హైట్ వెళ్తే నువ్వు 2 times ద ఆర్ అన్నావు అనుకో, అంటే నువ్వు 12,800 kilometers వెళ్తున్నావు సర్ఫేస్ నుండి. సో వాడచ్చా? వాడకూడదు. సో మనం ఇది ఎర్త్ తీసుకుంటే 2r వెళ్తున్నాడంట కదా. సో మరి అక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత? ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత అని అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఓవర్ దేర్ ఈస్ గోయింగ్ టు బి gm/r². మరి r ఎంత? 3r కదా. సో 3r² ఎంత? 9r² కదా. వాట్ ఈస్ gm/r²? gm/r² is the gravitational field on the surface కదా. సో ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ నేను తీసుకోమన్నాడు, 10 తీసుకోమన్నాడు. సో ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈస్ గోయింగ్ టు బి 10/9. సో మనోడు ఏమడుగుతున్నాడు? ఫోర్స్. గ్రావిటేషనల్ పుల్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఫోర్స్ ఏంటమ్మా? మాస్ యూ హ్యావ్ కెప్ట్ మల్టిప్లైడ్ విత్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ దట్ లొకేషన్. ఎంత మాస్ పెట్టావు? 90 మాస్ పెట్టావు. అక్కడ ఫీల్డ్ ఎంత ఉంది? 10/9 ఉంది. అంటే ఫోర్స్ ఎంత? 100 Newton. సూపర్ సూపర్ మొహమ్మద్ మునవర్ మొహమ్మద్ సూపర్. ఓకే, హైదరాబాద్ నేను బేరంగూడ అమ్మా. పేరెంట్స్ అక్కడ ఉంటారు, బేరంగూడకి వస్తున్నాను. If capital R is the radius of the earth and the acceleration due to gravity on the surface of earth is taken as g is taken as pi², then the length of the second pendulum at a height of small h is equal to 2r from the surface of earth will be. 2024 క్వశ్చన్ ఇది కూడా. కానీ చూసావు ఎన్ని అడుగుతున్నాడు. అమ్మ ఇంకోటి, సెకండ్ పెండులం యొక్క లెంత్ ఎంత అంటే చాలా మంది తెలియదమ్మా. మనం ఇదిగో ఒక పెండులం గురించి మాట్లాడుతున్నాం అనుకో. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ ద పెండులం? 2π into √L/g. సెకండ్స్ పెండులం యొక్క టైం పీరియడ్ ఎంత? 2 సెకండ్లు. సో 2 seconds ఈస్ గోయింగ్ టు బి 2π into √L/π². సో ఇక్కడ నువ్వు గమనించావంటే ఎల్ ఎంత అంటే 1 meter. ఎల్ అనేది 1 meter.
సో జీ చేంజ్ అయింది అనుకో, మరి దాని టైం పీరియడ్ చేంజ్ అవుతుందా, చేంజ్ అవుదా? జీ చేంజ్ అయితే దాని టైం పీరియడ్ చేంజ్ అవుతుందా, చేంజ్ అవుదా? చేంజ్ అవుతుంది. కానీ మనకి సెకండ్స్ పెండులమే ఉండాలి. సెకండ్స్ పెండులం అంటే ఏంటి? టైం పీరియడ్ చేంజ్ అవ్వకూడదు. టైం పీరియడ్ 2 సెకండ్సే మెయింటైన్ చేయాలి. అంటే ఒకవేళ నీకు జీ చేంజ్ అవుతూ టైం పీరియడ్ని నువ్వు సేమ్ మెయింటైన్ చేయాలంటే లెంత్ని చేంజ్ చేయాలి కదా. సరే జీ ఎంత ఉందో చూద్దాం. ఎక్కడ మనోడు ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఏ హైట్లో మాట్లాడుతున్నాడు, అది ఇంపార్టెంట్ కదా. ఏ హైట్లో మాట్లాడుతున్నాడు మనోడు? ఇదిగో 2r హైట్లో మాట్లాడుతున్నాడు. అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఎంత? డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఈజ్ 3r కదా. దెన్ వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్? Then what is the gravitational field? The gravitational field is going to be gm by r square kada. So r enta 3r kada. So 9r square kada. So the gravitational field at that height is going to be gravitational field on the surface divided by 9 kada. Endukante gm by r square is the gravitational field on the surface. Right? ఇప్పుడు నువ్వే చెప్పురా, టైం పీరియడ్ 2π√L/g. సో నాకు టైం పీరియడ్ 2 సెకండ్స్ కావాలి, ఎందుకంటే సెకండ్స్ పెండులం లాగే ఉండాలంట. కానీ ఇప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమైంది? g/9 అయింది. అంటే 2 = 2π. ఆ g/9 నేను బయటికి తీసుకెళ్ళాను అనుకో, ఏమొస్తుందమ్మా? g ఏంటమ్మా? g is π² కదా. ఎందుకు క్వశ్చన్లో ఇచ్చాడు? g is π² కదా. సో నీకు g π² అయినప్పుడు రూట్లోనే బయటకు వచ్చినప్పుడు ఏమైంది? π అయింది. అండ్ 9 ఏమైంది? 3 అయింది. √L. సో 2 π క్యాన్సిల్ అయింది. అప్పుడు నీకు √L ఎంత అని అంటే 1/3. అప్పుడు లెంత్ ఎంత ఉండాలి మరి? 1/9 ఉండాలి. సో ఒకవేళ నువ్వు కానీ సింపుల్ పెండులంని ఆర్ యూ కెన్ సే సెకండ్స్ పెండులంని ఎర్త్ నుండి 12,800 కిలోమీటర్లు కానీ పైకి తీసుకెళ్తే అప్పుడు నువ్వు ఆ సెకండ్స్ పెండులం యొక్క లెంత్ని 1/9 మీటర్స్ పెడితేనే దాని యొక్క టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ అనేది నీకు 2 సెకండ్స్ ఉంటుంది. లేకపోతే ఉండదు. ఓకే, ఇప్పుడు ఎర్త్ యొక్క రొటేషన్ వల్ల కూడా కొంచెం, కాకపోతే చాలా చిన్న అమౌంట్ అమ్మా, ఎర్త్ యొక్క రొటేషన్ వల్ల కూడా మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని డిఫరెంట్గా ఫీల్ అవుతాం. ఎందుకో చెప్తా, ఒక్క నిమిషం గీయని. ఇది ఎర్త్. మరి ఎర్త్ ఏమన్నా సైలెంట్గా ఉందా? ఎర్త్ సైలెంట్గా ఉందా నాన్న? లేదుగా. ఎర్త్ ఏం చేసిద్ది? అబౌట్ ఇట్స్ యాక్సిస్ రొటేట్ అవుతూ ఉంటుంది. మరి పర్ఫెక్ట్గా వర్టికల్ యాక్సిస్లోనే రొటేట్ అవుతా ఉంటే యాక్చువల్గా కొంచెం టిల్ట్ అయి ఉండిద్దమ్మా, కానీ నేను అప్రాక్సిమేట్గా తీసుకుంటాను. రైట్? ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ద ఎర్త్ విల్ బి రొటేటింగ్ అబౌట్ ఎ వర్టికల్ యాక్సిస్. ఇలా రొటేట్ అవుతుంది. సరేనన్న, మీకు లాటిట్యూడ్స్ అవన్నీ తెలుసు అని అనుకుంటున్నా. రైట్? ఇప్పుడు నాకేంటంటే ఇదిగో ఈ యాంగిల్ ఇచ్చారు నాన్న, ఈ యాంగిల్ థీటా, అది లాటిట్యూడ్ యాంగిల్. అక్కడ నేను క్లాస్ చెప్తున్నా, నేను ఇక్కడ ఉన్నా. దిస్ ఈజ్ మీ స్టాండింగ్ హియర్. మీకు అర్థం కావడానికి నా సైజు నేను ఎర్త్తో పోలిస్తే పెద్దగా గీసా, కానీ ఎర్త్లో అంటే ఎర్త్ యొక్క సైజుతో నన్ను కంపేర్ చేస్తే నేను ఒక లిల్లీ పుట్టు కూడా కాదు, చీమ కన్నా ఇంకా చిన్న ఉంది. కానీ మీకు అర్థం కావాలి కదా, అందుకోసం నేను కొంచెం పెద్దగా గీసా. లాటిట్యూడ్ యాంగిల్ అమ్మ, ఈ థీటా ఈజ్ లాటిట్యూడ్ యాంగిల్. ఎందుకంటే ఈక్వేటర్ నుండి నువ్వు ఏ యాంగిల్ మెజర్ చేస్తావో దట్స్ కాల్డ్ యాజ్ లాటిట్యూడ్ యాంగిల్. అయితే నాన్న, ఈ ఎర్త్ కానీ రొటేట్ అవుతూ ఉంటే మరి నేనేం చేస్తానమ్మా? నేను కూడా చేసేది అదే కదా. నేనేం చేస్తాను? నేను కూడా సర్క్యులర్ మోషన్లోనే ఉంటాను. ఇదేంది? చూచే
సో ఈ ఎర్త్ మూవ్ అయ్యేటప్పుడు నేను కూడా సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతా. ఎంత రేడియస్? ఇంత రేడియస్ ఆఫ్ సర్క్యులర్ పాత్. సో ఇది రేడియస్ ఆఫ్ ఎర్త్ క్యాపిటల్ ఆర్ అయితే మరి ఈ స్మాల్ ఆర్కి క్యాపిటల్ ఆర్కి రిలేషన్ ఏంటంటే ఇదిగో ఈ సైజు సేమ్. నువ్వు కావాలంటే ఇలా గీసేయి. ఈ ఆరు సేమ్. సో నువ్వు కాస్ థీటాని ఏమని రాయొచ్చు? కాస్ థీటా ఈజ్ గోయింగ్ టు బి అడ్జసెంట్, దట్ ఈస్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్. అప్పుడు స్మాల్ ఆర్ వాల్యూ ఎంత? క్యాపిటల్ ఆర్ కాస్ థీటా. క్యాపిటల్ ఆర్ కాస్ థీటా. సరేనమ్మా. ఒక మనిషి సర్క్యులర్ మోషన్లో ఉన్నాడు అనుకో, ఆడి మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఒకటి యాక్ట్ అయ్యిందిగా. ఇప్పుడు నేనే ఉన్నా, నన్ను నువ్వు చూస్తున్నావు. నన్ను చూసేటప్పుడు నువ్వేం ఫీల్ అవుతావు అంటే నేను రెస్ట్లో ఉన్నానని ఫీల్ అవుతావు. అదే ఎవడన్నా స్పేస్ క్రాఫ్ట్లోనో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్లో ఉన్నాడు నన్ను చూస్తున్నాడు అనుకో, వాడు క్లియర్గా నేను ఒక సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నట్టుగా నేను కనపడతా మనోడికి, ఆ స్పేస్ స్టేషన్లో ఉన్నోడికి. యాక్చువల్గా నేను సర్క్యులర్ పాత్, నేనే కాదు మీరందరూ కూడా సర్క్యులర్ పాత్ చేస్తున్నారు. మీరందరూ కూడా ఎర్త్ తిరుగుతూ ఉంటే ఎర్త్తో పాటు మీరు కూడా వెళ్తూ ఉన్నారు. సరే, దీని మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? వీడి యొక్క వెయిట్ mg అనేది యాక్ట్ అవుతుంది, రైట్? అండ్ there will be a pseudo force. What is that pseudo force? Called as centrifugal force. ఏంటది? mr omega square outwards. సో నీ వెయిట్ ఏంటమ్మా? నువ్వు ఎంత ఫోర్స్తో అయితే ఎర్త్ యొక్క సెంటర్ వైపు లాగబడతావో దట్స్ ద వెయిట్ యూ ఫీల్ కదా. నువ్వు ఎంత బలవంతంగా ఎర్త్ వైపు లాగబడతావో అంత నార్మల్ రియాక్షన్ ఉంటుంది. నేను ఆ ఫోర్స్ని క్యాన్సిల్ చేయడానికి ఎంత ఎక్కువ నార్మల్ రియాక్షన్ ఉంటే అంత వెయిట్ ఫీల్ అవుతావు నువ్వు. సో వాట్ ఈస్ ద నార్మల్ రియాక్షన్? ఇక్కడ నువ్వు కాంటాక్ట్ మేక్ చేసావు, దట్ నార్మల్ రియాక్షన్ విల్ బి లైక్ దిస్. సో ఇది థీటా అయితే దెన్ దిస్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి వాట్? థీటా, రైట్? సో వాట్ ఈస్ ద నెట్ ఇన్వర్డ్ పుల్? What is the net inward pull? The net inward pull is going to be the weight you feel. నువ్వు ఎంత బలవంతంగా ఫ్లోర్కి లాగబడతావో అంత వెయిట్ ఉన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతావు. సో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్ apart from n. సో నార్మల్ రియాక్షన్ కాకుండా మిగతా ఏదైతే ఫోర్స్ ఉంటుందో దట్స్ వాట్ యు ఫీల్ యాజ్ యువర్ వెయిట్. ఇప్పుడు నేనున్నారా ఇక్కడ, నా మీద ఎంత బలవంతంగా కిందకు ఫోర్స్ ఉంటుందో అంత నార్మల్ రియాక్షన్ యాక్ట్ అయ్యి క్యాన్సిల్ చేసిద్ది. సో ఎంతైతే నార్మల్ రియాక్షన్ యాక్ట్ అయ్యిందో అంత వెయిట్ నేను ఫీల్ అవుతాను. సో ఫర్ దట్ ఐ నీడ్ టు ఫైండ్ ద నెట్ ఫోర్స్ టువర్డ్స్ సెంటర్. సో ఏంటమ్మా నెట్ ఫోర్స్ టువర్డ్స్ సెంటర్ అపార్ట్ ఫ్రమ్ n ఎంత అని అంటే మనకి mg యాక్ట్ అవుతుంది మైనస్ mr ఒమేగా స్క్వేర్ కాస్ థీటా. ఎందుకమ్మా? mr ఒమేగా స్క్వేర్ ఎలా ఉంది? సో mr ఒమేగా స్క్వేర్ కాస్ థీటా ఎలా ఉంటుంది? సో నెట్ ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్ ఈజ్ దిస్ కదా. దట్ ఈజ్ వాట్ యు ఫీల్ యాజ్ యువర్ వెయిట్. ఆ వెయిట్ నువ్వు ఏమని రాయొచ్చు? మాస్ టైమ్ ద ఎఫెక్టివ్ గ్రావిటీ యూ ఫీల్ ఈజ్ mg మైనస్ m. స్మాల్ ఆర్ని నువ్వు ఏమని రాయొచ్చు? క్యాపిటల్ ఆర్ కాస్ థీటా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ కాస్ థీటా. సో స్మాల్ m క్యాన్సిల్ అవుతుంది. దెన్ వాట్ విల్ బి యువర్ g ఎఫెక్టివ్? చూడు, వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ g యూ ఫీల్? ఇట్ ఈస్ స్మాల్ g మైనస్ r ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. g ఎఫెక్టివ్ ఎంతమ్మా? ఇట్ ఈస్ g మైనస్ r ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. కానీ నాన్న ఈ పార్ట్ ఉంది, ఈ పార్ట్ అనేది చాలా చిన్నదమ్మా. ఈ పార్ట్ అనేది చాలా చిన్నది వెన్ కంపేర్డ్ విత్ g. అందుకనే జనరల్గా మనం పెద్దగా డిఫరెన్స్ ఫీల్ అవ్వం. ఆల్దో మనం ఇండియాలోనే, నేను బెంగళూరులో కదులుతూ ఉంటా, మీరేమో మన ఆంధ్రాలోనో తెలంగాణలోనో కదులుతూ ఉంటారు, రైట్? అలా కాకుండా నువ్వు నార్త్ పోల్కి వెళ్ళినా కానీ, ఈక్వేటర్ నుండి నువ్వు నార్త్ పోల్కి వెళ్ళినా కానీ పెద్ద డిఫరెన్స్ అయితే నీకు కనపడదు. ఎందుకంటే
దీని కాంట్రిబ్యూషన్ అనేది చాలా తక్కువ. సరే, ఇప్పుడు నాకు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎగ్జాక్ట్లీ ఆన్ ఈక్వేటర్ కావాలనుకో, ఈక్వేటర్ ఎంత యాంగిల్ మేక్ చేసిద్దిరా? ఒకసారి చెప్పు. థీటా ఇస్ ద యాంగిల్ మేడ్ విత్ ఈక్వేటర్. మరి ఈక్వేటర్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? ఈక్వేటర్ అంటే ఇది కదా, ఎంత యాంగిల్ మేక్ చేసింది? 0 యాంగిల్ కదా. సో cos 0. So it will be g minus r omega square is the acceleration due to gravity at equator. మరి పోల్స్ దగ్గర పోల్స్ ఎంత యాంగిల్ మేక్ చేస్తాయమ్మా? ఒకసారి చూడు. నువ్వు యాంగిల్ దేంతో మేర చేస్తున్నావు? ఈక్వేటర్. నార్త్ పోల్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? 90. సో cos 90 ఎంత? 0. cos స్క్వేర్ 90 అంటే ఏమైంది? జీ. క్లియర్ కట్గా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ పోల్స్ ఈజ్ మోర్ దెన్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ఈక్వేటర్. సరే, ఇప్పుడు ఒక చిన్న లిల్లీపుట్ క్వశ్చన్ అడుగుతానమ్మా. ఎర్త్ గాడి యాంగులర్ వెలాసిటీ ఎంత అయితే ఎవడైతే మనిషి ఈక్వేటర్ దగ్గర ఉన్నాడో వాడు వెయిట్లెస్ ఫీల్ అవుతాడు, అంటే వాడి బరువును వాడు ఫీల్ అవ్వడు. ఎస్, కరింగుల సంజన, ఎస్, యూస్ఫుల్ అమ్మ. అయితే ఒక చిన్న క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే, వాట్ should be the omega of earth such that a person at equator feels వెయిట్లెస్. అంటే మనోడి బరువు తెలియట్లా. అంటే వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ జీ హీ ఫీల్స్? 0. ఒకవేళ గ్రావిటీ ఏమన్నా యాక్ట్ అవుతున్నట్టు ఉందనుకో వాడు వెయిట్ని ఫీల్ అవుతాడు. సో వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ జీ? 0. అంతే. సో ద జీ ఎఫెక్టివ్ ఏమవ్వాలి అమ్మా? ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామినేషన్లో పడిద్దమ్మా. నేను ప్రతి సంవత్సరం చూస్తున్నా. నువ్వు ఒక 6-7 ఎగ్జామినేషన్ తీసుకుంటే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా పడింది ఏదో ఒక ఎగ్జామ్. ఎఫెక్టివ్ జీ 0 అయితేనే వెయిట్లెస్నెస్ ఫీల్ అవుతావు. వాట్ ఈస్ ఎఫెక్టివ్ జీ? జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ 0 degrees నాన్న. ఎందుకు? వీఆర్ టాకింగ్ అబౌట్ ఈక్వేటర్, ఫర్ ఏ పర్సన్ అట్ ఈక్వేటర్. సో థీటా ఏమైందమ్మా? 0 అయింది. అప్పుడు జీ షుడ్ బి ఈక్వల్ టు వాట్? ఆర్ ఒమేగా స్క్వేర్. అంటే ఎర్త్ ఎంత ఒమేగాతో రొటేట్ అవ్వాలి? ఒకవేళ కానీ ఎర్త్ ఇంత యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అయితే అప్పుడు ఎవడెవడైతే ఈక్వేటర్ దగ్గర ఉన్నాడో వాడు గాల్లో తేలినట్టుగా ఫీల్ అవుతాడు, వాడి వెయిట్ వాడు ఫీల్ అవ్వడు. కానీ ఇది చాలా ఎక్కువ వాల్యూ అమ్మా. ఎర్త్కి అంత సినిమా లేదు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో నువ్వు ఈక్వేటర్ దగ్గర ఉండి ఏడన్నా ఉండు, నీకు పెద్ద డిఫరెన్స్ అయితే రాదు. ఎందుకో చెప్పాను కదా, మన ఈ ఆర్ ఒమేగా స్క్వేర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ ద జీ వాల్యూ. సరేనమ్మా, ఇక్కడ వరకు మనం లిల్లీపుట్లు అన్నీ చేస్తాం. ఇప్పుడు కొంచెం డెప్త్ ఉన్న కాన్సెప్ట్ దగ్గరికి వెళ్తున్నాం. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ కాన్సెప్ట్ విచ్ ఈస్ హ్యావింగ్ స్లైట్ డెప్త్. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ రెండు ప్యారలల్గా చేసి పడేస్తా. ఒక్కసారి డిఫైన్ చేద్దాం. ఏంటనంటే నాన్న, ఒక క్యాపిటల్ ఎం మాస్ తీసుకో. ఆ క్యాపిటల్ ఎం మాస్ నువ్వు ఫిక్స్డ్గా పెట్టు. నువ్వు ఇంకో స్మాల్ ఎం మాస్ తీసుకో. ఆ స్మాల్ ఎం మాస్ అనేది ఇనీషియల్గా R1 సపరేషన్లో ఉంది. ఆ స్మాల్ ఎం మాస్ని మనం పట్టుకోకుండా వదిలేసామనుకో, దెన్ ఇట్ విల్ బి యాక్సలరేటెడ్ టువర్డ్స్ క్యాపిటల్ ఎం. అవునా కదా? ఎందుకు? క్యాపిటల్ ఎం అనేది స్మాల్ ఎమ్ని అట్రాక్ట్ చేసింది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. కానీ నేనేం చేస్తానంటే అది అటు వెళ్ళకుండా దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడతా. ఎక్కడ పెడతా?
ఇక్కడ R2 డిస్టెన్స్లో పెడతా. మరి నేను ఇక్కడ నుండి దీన్ని ఇక్కడ తీసుకెళ్ళి పెట్టాలి అని అంటే అగెయిన్స్ట్ ద గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఆఫ్ క్యాపిటల్ M నేను వర్క్ చేయాలి కదా. సో నేను ఏదైతే వర్క్ చేస్తానో దట్ గెట్స్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. నా వర్క్ వేస్ట్ అవ్వదు కదా, నేను కష్టపడ్డా, మరి నా కష్టం వేస్ట్ అవ్వకూడదు కదా. ఏమైందనంటే అప్పుడు ఈ మాస్లో ఏదైతే ఉందో, ఈ మాస్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇట్ స్టోర్స్ దట్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్, వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ ఇన్ మూవింగ్ M from R1 to R2 will be stored in the form of పొటెన్షియల్ ఎనర్జీ. సో నేను ఎంతైతే వర్క్ చేశానో అదంతా వెళ్ళి పొటెన్షియల్ ఎనర్జీలో స్టోర్ అయ్యింది కదా. అది పొటెన్షియల్ ఎనర్జీలోకి వెళ్ళి స్టోర్ అయినప్పుడు మరి పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ అయ్యేది కదా, అవునా కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 పొటెన్షియల్ ఎనర్జీ ఉందనుకో, నేను ఒక 20 వర్క్ చేశాను అనుకో, ఆ 20 వెళ్ళి యాడ్ అయ్యి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అయింది, 30 అయింది. సో నేను ఏదైతే వర్క్ చేశానో ఇట్ గెట్స్ యాడెడ్ టు పొటెన్షియల్ ఎనర్జీ. అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ద వర్క్ విచ్ ఐ హ్యావ్ డన్ ఇన్ మూవింగ్ ద పార్టికల్. పొటెన్షియల్ ఎనర్జీని యూ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు నాన్న, పొటెన్షియల్ ఎనర్జీని యూ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అమ్మా, ఏంటది, ఈ స్మాల్ M మాస్ని నేను అంతే వదిలేస్తే ఈ క్యాపిటల్ M మాస్ దాన్ని అట్రాక్ట్ చేసింది. నాకు అది ఇష్టం లేక నేను దాన్ని బలవంతంగా తీసుకెళ్తున్నా R2 సపరేషన్ దగ్గరికి. అలా నేను చేసేటప్పుడు ఐ హ్యావ్ డన్ వర్క్. నేను చేసిన వర్క్ వేస్ట్ అవ్వదు. ఏమైందనంటే నేను చేసిన వర్క్ గెట్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్, రైట్. అయితే ఇంటిగ్రేషన్ చేద్దామా, మీరే చెప్పండి. ఆ వర్క్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇంటిగ్రేషన్ చేయాలి, ఇంట్రెస్టెడ్ ఉన్నారా? లేకపోతే ఫార్ములా ఇచ్చామంటారా? ఫార్ములా ఇచ్చేసినా విల్ గెట్ ద ఆన్సర్. ఫార్ములా ఇచ్చేసినా మీకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే సరేనమ్మా, సరే ఇచ్చేస్తున్నా. ఏంటనంటే ఇలా నువ్వు వర్క్ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడం మన వల్ల కాదు. సరే, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ U2 మైనస్ U1. ఫస్ట్ R1 సపరేషన్లో ఉన్నారు, ఇప్పుడు R2 సపరేషన్లో ఉన్నారు. ఈజ్ గోయింగ్ టు బి వాట్, వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్. నువ్వు ఇంటిగ్రేషన్ చేసి వర్క్ని క్యాలిక్యులేట్ చేస్తే నీకు వర్క్ ఎంత వస్తుంది. యూ గెట్ ఇట్ విత్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ చేస్తే నీకు అది వస్తుందమ్మా, ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇంక అందులో రెండో ఆలోచన లేదు. వర్క్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏంటమ్మా, ఇంటిగ్రల్ f(dr)। ఆ ఫార్ములా వాడితే వచ్చేసింది. సరేనమ్మా, ఇప్పుడు U2 మైనస్ U1 ఇది కదా. అయితే మనోడు ఏం చేస్తాడంటే R2ని ఇన్ఫినిటీ తీసుకుందాం, R1ని R తీసుకుందాం. అప్పుడు ఈజ్ గోయింగ్ టు బి JEE capital M small m into 1/r minus 1/infinity. So if potential energy at infinity is taken to be 0, then potential energy when the particles are separated by some r distance is this. అంతే. అయితే నాన్న మళ్ళీ ఒక్కసారి ఫైనల్గా ఒకసారి రిప్రజెంట్ చేసి వద్దాం. మీరు జస్ట్ ఈ ఫైనల్ రిజల్ట్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటదనంటే the potential energy stored between these two masses is given by minus JEE capital M small m by r. సార్ ఇది పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నారు, మరి పొటెన్షియల్ ఏంటి సార్?
పొటెన్షియల్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ వి. ఏంటంటే ఇట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్. సో ఈ m మాస్ ఉండడం వల్ల మనకి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, అదే ఒక 1 kg మాస్ ఉంటే ఎంత పర్ యూనిట్ మాస్ ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉండిద్దో దాన్నే పొటెన్షియల్ అని అంటారు. అప్పుడు నీకు ఏమైద్దమ్మా, -G∝M/r. అంటే నీకు ఒక M మాస్ ఉందనుకో, ఒక r డిస్టెన్స్ దగ్గర దాని యొక్క గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎంత అని అంటే -Gm/r. కానీ మనకి క్వశ్చన్ సాల్వింగ్లో ఇదే ఎక్కువ యూజ్ చేస్తాం పొటెన్షియల్ కన్నా. సో పొటెన్షియల్ ఎనర్జీ ఏంటమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి -G∝M/r. మరి గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ మాస్ని మనం పొటెన్షియల్ అని అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ మాస్ని మనం పొటెన్షియల్ అని అంటాం. అయితే గ్రావిటేషన్లో మాత్రం పొటెన్షియల్కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు నేను చేయబోయేది ఉంది, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇదిగో, సో దీన్ని మూవ్ చేసేటప్పుడు దీని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అది కాకుండా ఫోర్స్ బై గ్రావిటీ కూడా ఉంది. మరి మనం ఏం చేసాం, ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాం, అక్కడ రెస్ట్లో ఉంది, ఫైనల్గా కూడా రెస్ట్లోనే ఉందిగా, ఇక్కడ రెస్ట్లో ఉంది. ఏం చెప్తున్నా నేను, మళ్ళీ చూడు నా పదాలని కరెక్ట్గా చూడు, నేను కరెక్ట్గా చూస్ చేసుకున్న పదాలని. మాస్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాం, ఇక్కడ ఉన్న మాస్ని ఇక్కడ పెట్టాం, అంటే ఏంటి, ఇక్కడ రెస్ట్లో ఉంది, ఫైనల్గా కూడా రెస్ట్లో ఉంది. అంటే వాట్ ఈస్ ద ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, 0. వాట్ ఈస్ ద ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ, 0. అంటే నేను వర్క్ ఎనర్జీ థియరం వేసాను అనుకో, వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్ మనకి ఏం చెప్పిద్ది, అది చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని అనిద్ది. అందులో ఎవడెవడు వర్క్ చేస్తున్నాడు, వర్క్ ఈజ్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ ప్లస్ వర్క్ ఈజ్ డన్ బై ద గ్రావిటీ ఆఫ్ M ఈజ్ గోయింగ్ టు బి వాట్, 0 కదా. నువ్వు R1 డిస్టెన్స్ దగ్గర నుండి తీసుకెళ్ళి R2 డిస్టెన్స్ దగ్గర పెట్టావు, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ 0, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 0. సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఏమవ్వాలి, 0 అవ్వాలి. అప్పుడు వర్క్ డన్ బై గ్రావిటీ ఏమవుతుందమ్మా, వర్క్ డన్ బై గ్రావిటీ ఈజ్ మైనస్ ఆఫ్ వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ మనం ఏమని రాయొచ్చు, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ రిలేషన్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుందమ్మా. అదే నువ్వు చాలా తక్కువ వర్క్ చేసావు అనుకో, if there is a small work done by gravity then the potential energy change will be small. Work done by gravity నువ్వు ఏమని రాయొచ్చు, force due to gravity డాట్ dr అని రాయొచ్చు, is going to be -du. అయితే if gravity and dr are in సేమ్ డైరెక్షన్, ఒకవేళ ఏ డైరెక్షన్లో అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో, ఒకవేళ నువ్వు అదే డైరెక్షన్లో కానీ పార్టికల్ని మూవ్ చేస్తే, ఎందుకంటే డిఆర్ ఇస్ డిస్ప్లేస్మెంట్, సో ఏ డైరెక్షన్లో అయితే మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఒకవేళ ఆ డైరెక్షన్లో మూవ్ చేస్తే అప్పుడు వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ, 0. సో అప్పుడు నువ్వు ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ డిఆర్ ఇంటూ కాస్ 0 పెట్టచ్చు. సో అప్పుడు నీకు డైరెక్ట్గా ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ వచ్చేస్తుందమ్మా. ఈ ఫార్ములా మీకు యూజ్ అవుతుంది. వాళ్ళు పొటెన్షియల్ ఎనర్జీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఆర్ ఇస్తారు, ఫోర్స్ ఎంత అంటారు, ఫోర్స్ ఇస్ -du/dr. పొటెన్షియల్ ఎనర్జీ ఇస్తాడు, మనకి మోడర్న్ ఫిజిక్స్లో ఇలాంటి క్వశ్చన్లు వచ్చాయి. పొటెన్షియల్ ఎనర్జీ kr² అంటాడు. ఎగ్జాంపుల్ వాడు ఏమంటాడంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ kr², ఫైండ్ ద ఆర్ kr²/2. మీరు ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేస్తుంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చి ఉంటుంది మీకు. పొటెన్షియల్ ఎనర్జీ అనేది kr²/2, మరి ఫోర్స్ ఎంత, ఫోర్స్ ఈజ్ గోయింగ్ టు బి -du/dr. సో -k/2, k/2 కాన్స్టెంట్. వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ r², 2r. అప్పుడు ఫోర్స్ ఎంత, -kr. మనకి మోడర్న్ ఫిజిక్స్లో ఈ క్వశ్చన్ ఉందమ్మా.
మోడర్న్ ఫిజిక్స్లో ఈ క్వశ్చన్ ఉంది. సరే, ఇంకా కొన్ని ఇంపార్టెంట్గా ఉన్నాయి, అంటే కొన్ని చిన్న చిన్న రిజల్ట్సే. ఎందుకంటే క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు అది బాగా యూజ్ అవుతుందమ్మా. క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఏంటదనంటే మనకు వర్క్ ఎనర్జీ థియరం ఏం చెప్తుంది? వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్తుంది. వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్ ఈజ్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి మనకు వర్క్ ఎనర్జీ థియరం అనేది చెప్తుంది, క్లియర్ కట్గా చెప్తుంది. అయితే ఇఫ్ ఓన్లీ గ్రావిటీ డస్ వర్క్, ఇఫ్ ఓన్లీ గ్రావిటీ డస్ వర్క్ అంటే ఏం లేదమ్మా, అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎర్త్ గాడ్ ఉన్నాడు, రైట్? ఒక పార్టికల్ని మనం ఇక్కడ నుండి వదిలేసాం అనుకో, దాని మీద యాక్ట్ అవుతున్న ఒకే ఒక్క ఫోర్స్ ఏంటి? ద ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఈస్ వాట్? గ్రావిటీ. ఇంకేదన్నా ఫోర్స్ ఉందా? లేదు. ఈ సిచ్యువేషన్లో మనం వర్క్ ఎనర్జీ థియరం వాడాలనుకో, ద ఓన్లీ ఫోర్స్ దట్ ఈస్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఈస్ గ్రావిటీ. సో ఇఫ్ ఓన్లీ గ్రావిటీ డస్ వర్క్ ఈస్ డన్ ఓన్లీ బై గ్రావిటీ. అమ్మ, ఒకవేళ గ్రావిటీ మాత్రమే వర్క్ చేసిందనుకో, వర్క్ డన్ బై గ్రావిటీని మనం ఏమని రాయొచ్చు? మైనస్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బి దిస్. నెగిటివ్ అంటే ఏంటమ్మా? లాస్ అన్నట్టుగా. సో దీన్ని ఏమని రాయొచ్చు? లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కెన్ బి రిటన్ యాజ్ గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అదే నేను ఈ మైనస్ సైడ్ని అటు తీసుకెళ్ళాను అనుకో, నేనేమంటానంటే గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బి లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అంతే. మీరు అందరూ అనుకుంటా ఉంటారు కదా, ఎక్కడి నుండి వచ్చినాయి రా నాయన ఇవన్నీ అని. ఇక్కడ నుండే వచ్చాయి. ఒకవేళ గ్రావిటీ మాత్రమే వర్క్ చేస్తే ఇవి వాడాలమ్మా. లేదు, కొంతమంది ఏమంటారంటే మెకానికల్ ఎనర్జీ కాన్స్టెంట్ అంటారు. అసలు మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇదిగో మైనస్ డెల్టా యూ కదా. సో మైనస్ ఆఫ్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో మనం రాసామనుకో ప్రాపర్గా, కే ఇనీషియల్ ప్లస్ యూ ఇనీషియల్, నీకు కే ఫైనల్ ప్లస్ యూ ఫైనల్ వస్తుంది. అంటే ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ద ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. దాని అర్థం ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసా? మెకానికల్ ఎనర్జీ అంటే ఉన్న పొటెన్షియల్ ఎనర్జీని ఉన్న కైనెటిక్ ఎనర్జీని యాడ్ చేస్తే ఏదైతే వస్తుందో దాన్నే మెకానికల్ ఎనర్జీ అంటారమ్మా. సో మనకి గ్రావిటేషన్ చాప్టర్లో ఎక్కువ శాతం మనం వాడేది ఇదే. ఇదన్నా వాడు. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, హైట్ పెరుగుతుందా పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతున్నట్టు, హైట్ తగ్గుతుందా పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతున్నట్టు, అంతే. ఓకే సరేనన్నా. ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దాం, అర్థం చేసుకోవడానికి ఒక క్వశ్చన్ చేద్దాం. ఏంటనంటే ఈ క్వశ్చన్ రావడానికి చాలా పాసిబిలిటీ ఉందమ్మా. ఈ క్వశ్చన్ రావడానికి మనకి చాలా పాసిబిలిటీ ఉంది. ఏంటదనంటే, సరే ఎం మాస్ తీసుకో, ఇది కూడా ఎం మాస్ తీసుకో. ఇనీషియల్గా వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఇన్ఫినిటీ. ఇనీషియల్గా వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే ఇట్స్ ఇన్ఫినిటీ. అయితే వాడు ఏం అడుగుతాడంటే ఆ రెండింటిని కొంచెం స్లైట్గా ఇలా నెట్ వదిలేశారు. ఆ రెండింటిని స్లైట్గా అలా నెట్ వదిలేయంగానే అవి రెండు ఒకదాని దగ్గరికి ఒకటి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ జర్నీలో నీకు ఏమైందమ్మా? గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అయిందిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాయి అంటే ఒక ఫైనల్ డిస్టెన్స్కి వచ్చాయి. అప్పుడు ఈ రెండు ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటాయి కదా. దిస్ విల్ ఎక్స్పీరియన్స్ అన్ అట్రాక్టివ్ ఫోర్స్ లైక్ దిస్,
this will experience an attractive force like this. So నేనేం అడుగుతానంటే when the separation between the masses is smaller, ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఈ పార్టికల్స్ యొక్క స్పీడ్స్ కావాలి. when the separation between the particles is smaller, find V1 and V2. ఇది క్వశ్చన్. సో నేనే సాల్వ్ చేస్తాను అమ్మాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రెండు పార్టికల్స్ని కలిపి ఒకే సిస్టమ్ కింద తీసుకుంటే వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్? ఈ పార్టికల్ మీద ఎఫ్ ఫోర్స్ రైట్ సైడ్కి, ఈ పార్టికల్ మీద ఎఫ్ ఫోర్స్ లెఫ్ట్ సైడ్కి. అంటే నెట్ ఫోర్స్ ఎంత? 0 కదా, అవునా కాదా? నెట్ ఫోర్స్ ఆన్ ద సిస్టమ్ ఆఫ్ ద పార్టికల్స్ ఎంత? 0. ఓకే, అరే నెట్ ఫోర్స్ 0 అయితే ఏదో చెప్పుకున్నాను రా, మొమెంటం కన్సర్వ్ చేయాలనుకుంటాగా. నెట్ ఫోర్స్ 0 ఉన్న ప్రతి చోట మనం మొమెంటంని కన్సర్వ్ చేయాలా లేదా? ఎస్. ఎందుకు? ఫోర్స్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. ఫోర్స్ 0 అయితే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం 0 అవ్వాలి. అంటే చేంజ్ ఇన్ మొమెంటం 0 అవ్వాలి. అంటే ఇనీషియల్ మొమెంటం షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం కదా. మరి ఇనీషియల్ మొమెంటం ఎంత? అవి రెండు ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు అవి రెండు అసలు కదలట్లా. సో ఇనీషియల్ మొమెంటం ఏంటి అని అంటే 0. మరి ఫైనల్ మొమెంటం ఏంటి? ఇదిగో ఈ ఎంఆస్ గాడు V1తో ఇటు మూవ్ అవుతున్నాడు, ఈ ఎంఆస్ గాడు V2తో ఇటు మూవ్ అవుతున్నాడు. సో నేను టువర్డ్స్ రైట్ పాజిటివ్ తీసుకుంటా. అప్పుడు MV1 ప్లస్ M ఇంటూ మైనస్ V2, ఇది మనకి ఫైనల్ మొమెంటం. ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0. M పోయిందనుకో, అప్పుడు నీకేమొస్తుందమ్మా? V1 ఈజ్ ఈక్వల్ టు V2. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఎందుకు ఫస్ట్ ఈక్వేషన్ అని అన్నానంటే నాకు V1 వాల్యూ V2 వాల్యూ కావాలి, కానీ నాకు V1 ఈజ్ ఈక్వల్ టు V2 వచ్చింది. ఆ V1 ఈజ్ ఈక్వల్ టు V2 ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏంటి? సరేనమ్మా, ఈ రెండు కదులుతున్నప్పుడు, ఈ రెండు ఒకదాని వైపు ఒకటి అట్రాక్ట్ అయ్యి కదులుతున్నప్పుడు గ్రావిటీ తప్ప ఇంకేదన్నా ఫోర్స్ వర్క్ చేసిందా? గ్రావిటీ తప్ప ఇంకేదన్నా ఫోర్స్ వర్క్ చేసిందా? లేదు. గ్రావిటీ తప్ప ఇంక ఏ ఫోర్సు వర్క్ చేయలేదు. జస్ట్ ఇందాకే కదమ్మా చెప్పాను, గ్రావిటీ మాత్రమే వర్క్ చేస్తుంటే ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ రాయొచ్చు అని చెప్పాను కదా. as only gravity does work, so I can simply say initial potential energy plus the initial kinetic energy should be equal to final potential energy plus final kinetic energy. సరేనమ్మా, మరి ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? అవి ఇనీషియల్గా ఇన్ఫైనైట్ సపరేషన్లో ఉన్నాయి. అంటే -GMM/ఇన్ఫినిటీ. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ రెండు రెస్ట్లో ఉన్నాయిగా, అయిపోయింది. మరి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంతమ్మా? దే ఆర్ ఎట్ ఎ సపరేషన్ ఆఫ్ R. సో వాట్ విల్ బి ద పొటెన్షియల్ ఎనర్జీ? -GM1M2/R. మరి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత నాన్న? 12mv1² 12mv2². 12mv1² ప్లస్ 12mv2². ఓకే, ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ 0, మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది 0. అప్పుడు నాకు, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నాకు V1 V2 అనేది సేమ్ అని తెలుసు. సో నేను 0 ఈజ్ ఈక్వల్ టు -G M, నాట్ M, రెండు స్మాల్ m లేగా,
స్మాల్ m బై ఆర్. నాన్న V2ను కూడా V1 పెట్టేశాను అనుకో, వీ కెన్ పుట్ V2 ఆల్సో యాజ్ V1 ఎందుకంటే మనకు తెలుసు. సో అప్పుడు హాఫ్ m V1² ప్లస్ హాఫ్ m V1² వస్తుంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే నీకు ఏమొస్తుంది, mv1² వస్తుంది, రైట్. సో అప్పుడు ఒక mని కూడా కొట్టేస్తే నీకు V1 ఎంత వస్తుంది, V1 విల్ బి √GM/R. మనకి తెలిసిందేగా V2 ఈజ్ ఈక్వల్ టు V1 ఎలాగో తెలిసింది కదా, ఎంత, √GM/R. మరి ఏ విధంగా ఈ క్వశ్చన్ డిఫికల్ట్, కానీ ఈ క్వశ్చన్ అడిగితే చాలా మంది ఈ క్వశ్చన్ చేయలేరు. నేను చెప్తున్నాను, రాసిస్తా, చాలా మంది ఈ క్వశ్చన్ చేయలేరు. అరే ఇందులో జరుగుతుంది ఏముందిరా, ఒక 2 పార్టికల్స్, చూడు ఎంత సింపుల్గా ఉందో క్వశ్చన్. ఒక 2 పార్టికల్స్ ఇన్ఫైనైట్ సపరేషన్లో ఉన్నాయి, వాటిని నువ్వు వదిలిపెట్టావు, అవి ఒకదాని దగ్గరికి ఒకటి కదులుతూ వస్తూ ఉన్నాయి. ఒక 6 డిస్టెన్స్కి వచ్చినప్పుడు వాటి మధ్య ఉన్న వెలాసిటీ, లైక్ అవి ఎంత వెలాసిటీస్తో మూవ్ అవుతున్నాయి అని చెప్పి నేను క్వశ్చన్ అడిగా. చాలా సింపుల్ క్వశ్చన్, కానీ క్యాలిక్యులేషన్ పార్ట్, ఇందులో ఉన్న కాన్సెప్టే చాలా బాగుంది. పద్మా గవ్వల తెలీదమ్మా, ఎంసెట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తారని అడుగుతున్నారు, తెలీదు. సో నథింగ్ విల్ ఎఫెక్ట్, డైరెక్ట్లీ గోస్ టు, ఓకే. ఈ క్వశ్చన్ చేయండి, డూ దిస్ క్వశ్చన్. A body is released from a height equal to the radius capital of Earth. The velocity of the body when it strikes the surface of Earth will be. అమ్మా ఫస్ట్ నువ్వు అసలు క్వశ్చన్ విజువలైజ్ చేసుకో. ఎక్కడ నుండి, ఇదిగో ఇక్కడ నుండి వదిలాడంట పార్టికల్ని, ఎంత హైట్ నుండి, ఈక్వల్ టు ద రేడియస్. అప్పుడు ఇది వచ్చి ఎర్త్ని కొట్టేటప్పుడు దాని వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో దాని జర్నీ మొత్తంలో ఎవరు వర్క్ చేస్తున్నారు, ఓన్లీ గ్రావిటీ ఈజ్ డూయింగ్ వర్క్ కదా, ఓన్లీ గ్రావిటీ ఈజ్ డూయింగ్ వర్క్ కదా నాన్న. ఓన్లీ గ్రావిటీ వర్క్ చేసినప్పుడు ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కదా. సరేనమ్మా, ఇదిగో ఇది మనకి ఇనీషియల్ సిచ్యువేషన్, ఇది మనకి ఇనీషియల్ సిచ్యువేషన్, ఇది మనకి ఫైనల్ సిచ్యువేషన్, అవునా. ఓకే, సెంటర్ నుండి ఎంత దూరంలో ఉంది అని అంటే ఇనీషియల్గా 2r దూరంలో ఉంది, ఫైనల్గా ఎంత దూరంలో ఉంది అంటే r దూరంలో ఉంది. సో ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, రైట్. సో మరి ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంతా, నేను మాస్ ఆఫ్ ఎర్త్ని క్యాపిటల్ M అని తీసుకుంటా. క్యాపిటల్ Mకి స్మాల్ mకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 2r ఇనీషియల్గా. సో ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ -G(M)(2r). మరి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత, దాన్ని ఇట్ ఈస్ లెఫ్ట్, అని వదిలాడు. సరే, ఇక్కడికి స్ట్రైక్ అయ్యేటప్పటికి ఎంత డిస్టెన్స్ ఉంది అని అంటే G(M)(r). కైనెటిక్ ఎనర్జీ ఎంత, ½ m(v²). సరేనమ్మా, మరి క్యాలిక్యులేషన్ చేయాలి కదా, దీన్ని ఇటు తీసుకొచ్చామనుకో నీకు ఏమవుతుంది, -G(M)(2r) ప్లస్ G(M)(r) ఈజ్ ½ mv². m లేపాయి, ఇది 1, ఇది -1/2 అంటే +1/2. సో G(M)(2r) ఈజ్ ½ v². హాఫ్ పోయింది. ఎంత స్పీడ్తో వచ్చి ఎర్త్ని కొట్టిద్ది అని అంటే ఎంత స్పీడ్తో. మరి అది ఉందా ఆప్షన్లో, √GM/r ఉందా, లేదు. we have G which is acceleration due to gravity on the surface. అంటే మీకు తెలుసా నాన్న యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంతో తెలుసా సర్ఫేస్ మీద? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఈజ్ Gm/r². మరి Gm/r² ఇక్కడ ఉందా? లేదు. సో నేనేం చేస్తానంటే ఐ విల్ మల్టిప్లై ఆర్, ఐ విల్ డివైడ్ ఆర్. అప్పుడు √Gm/r² ఇంటూ క్యాపిటల్ ఆర్. ఆ Gm/r² ఎంత? ఆ Gm/r² ఎంత అంటే ఐ కెన్ రైట్ యాజ్ స్మాల్ g. సో నేను ఇలా రాయొచ్చుగా,
V is going to be root GR అని రాయొచ్చుగా సింపుల్గా V is equal to root GR అని రాసేయచ్చుగా. India Tech Gamer, sir, how many marks should I get to get CSE branch in any NIT? Amma, minimum you have to get 200. అప్పుడు ఏదో ఒక మూల ఏదో ఒక ఎన్ఐటీలో అక్కడ టీచర్లు ఉన్నా లేకపోయినా కానీ ఒక సిఎస్సి బ్రాంచ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. ఈ ఇయర్ 200 మార్కులు వస్తే మాత్రం చాలా వరకు పాసిబిలిటీ ఉంది. సరేనమ్మా, ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇవ్వబోయే క్వశ్చన్ అయితే మాత్రం కొంచెం డిఫికల్ట్. సో చూద్దాం మరి ఎలా చేస్తారు, ఏం ఆలోచిస్తారు. అమ్మ, నేను సింపుల్గా ఉండడానికి ఇదిగో ఇది ఒక ప్లానెట్ అనుకో. ఈ ప్లానెట్ యొక్క రేడియస్ క్యాపిటల్ మాస్ m. ఇంకో ప్లానెట్ ఉంది, ఇంకో ప్లానెట్. ఆ ప్లానెట్ యొక్క మాస్ 4m, రేడియస్ మాత్రం r. ఈ రెండిటి సెంటర్స్ ఉన్నాయే, ఈ రెండిటి యొక్క సెంటర్స్ ఉన్నాయే, ఈ సెంటర్స్ అనేవి ఒక 9r డిస్టెన్స్లో ఉన్నాయని తీసుకుందాం. 4 కదా, 25 సరే 10r డిస్టెన్స్లో ఉన్నాయని తీసుకుందాం. అయితే క్వశ్చన్ ఏంటంటే నేను ఒక పార్టికల్ ఆఫ్ మాస్ స్మాల్ m ఒక వెలాసిటీతో విసిరేస్తా. వాట్ షుడ్ బి ద మినిమం వెలాసిటీ? వాట్ should be the minimum v such that it reaches 4m mass planet. ఎంత మినిమం స్పీడ్తో విసిరేస్తే అది ఆ 4m మాస్ ప్లానెట్ మీదకి వెళ్తుంది. మినిమం అడుగుతున్నా. సో చాలామంది ఏం చేస్తారంటే దీన్ని విసిరేసి డైరెక్ట్గా దీని దగ్గరికి తీసుకెళ్లాలని చూస్తారు. కానీ అవసరం లేదమ్మా. నువ్వు ఈ రెండిటి మధ్య ఉన్న కాపీ చేయడానికి ఏమన్నా ఆప్షన్ ఉందా? సర్లే, ఈ రెండింటి మధ్య ఏ పాయింట్ దగ్గర నెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ 0 ఉందో చూడు. నెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత డిస్టెన్స్లో మనకి 0 ఉందో చూస్తే దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుందమ్మా. ఎందుకు చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు అర్థమైద్ది. ఎందుకు చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు అర్థమైద్ది నాన్న. ఇదిగో వీడు m మాస్ గాడు, వీడేమో 4m మాస్ గాడు, రైట్? సో నేనేం తీసుకుంటానంటే ఒక x డిస్టెన్స్ దగ్గర ఈ పాయింట్ దగ్గర మనకి నెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది 0 ఉంది అని అనుకుందాం. అమ్మా, ఆ పాయింట్ దగ్గర ఈ వైట్ గాడి వల్ల ఎంత గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది? I1 తీసుకుంటే ఇట్ విల్ బి gm/x² టువర్డ్స్ హిస్ సెంటర్. అదే వీడి వల్ల ఎంత ఉంటుంది అని అంటే ఇట్ విల్ బి g times 4m/10r-x². 10r-x². సో నాకు నెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ 0 రావాలి అని అంటే అప్పుడు gm/x² should be cancelled out by g 4m/10r-x².
సో జిఈఎం జిఈఎం క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు నీకు 10r - x ఎంత వస్తుంది అని అంటే ఇట్ విల్ బి 2x. సో నీకు 3x ఎంత వస్తుంది అని అంటే ఇట్ విల్ బి 10r. సో అప్పుడు నీకు ఎంత డిస్టెన్స్లో అని అంటే 10r/3. సో నువ్వు ఈ 2 ప్లానెట్స్ మధ్య నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకో, ఎప్పుడైతే నువ్వు 10r/3 డిస్టెన్స్కి వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు 10r/3 డిస్టెన్స్కి వెళ్తావో ఆ లొకేషన్ దగ్గర నువ్వు నుంచున్నప్పుడు నీ మీద నెట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అంటే 0. నిన్ను ఎవడో లాగట్లా. అదే ఈ పాయింట్ కన్నా ముందుకు వెళ్ళావనుకో వీడు డామినేటింగ్ ఉంటాడు, వీడు లాగేసుకుంటాడు. అదే ఈ పాయింట్ దాటి వెళ్ళావనుకో వీడు డామినేటింగ్ ఉంటాడు. ఈ పాయింట్ దగ్గర ఇద్దరు సమానం. ఆ పాయింట్ దగ్గర ఇద్దరు సమానం. సో ఇఫ్ వి go slightly beyond, if we go slightly beyond 10r/3, then 4m planet automatically pulls you towards it. క్లియర్గా అర్థం కావాలి అని అంటే ఇదిగో ఈ ఎంఆర్స్ గాడు ఉన్నాడు కదా, నెక్స్ట్ ఈ 4mrs గాడు ఉన్నాడు కదా. నువ్వు ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా 10r/3 డిస్టెన్స్ గురించి మాట్లాడతావో ఆ 10r/3 డిస్టెన్స్ దగ్గర ఇదిగో నువ్వు ఇంక ఏ పాయింట్ దగ్గరన్నా మాట్లాడుకో, లెస్ దాన్ 10r/3 గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే టువర్డ్స్ దిస్ వన్. అదే బియాండ్ 10r/3 చూసావనుకో, బియాండ్ 10r/3 నీకు గ్రావిటేషనల్ ఫీల్డ్ విల్ బి టువర్డ్స్ దిస్ వన్. అంటే ఈ రీజియన్లో ఎవడ్రా కింగ్ అని అంటే వీడు డామినేటింగ్, వీడు చాలా స్ట్రాంగ్. అదే నువ్వు ఈ రీజియన్ తీసుకున్నావు అనుకో, ఇటువైపు రీజియన్లో ఎవడ్రా స్ట్రాంగ్ అని అంటే ఈ వైట్ గార్డ్ స్ట్రాంగ్. ఏ పాయింట్ దగ్గర ఇద్దరు సమానంగా స్ట్రాంగ్ అని అంటే 10r/3 దగ్గర ఇద్దరు సమానంగా స్ట్రాంగ్. సో నేను ఏదైతే పార్టికల్ విసురుతున్నానో, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ ఇట్ రీచ్ 10r/3 అండ్ స్లైట్లీ క్రాస్ 10r/3, ఆ తర్వాత ఆటోమేటిక్గా వీడు లాగేసుకుంటాడు కదా, దాన్ని ఆటోమేటిక్గా వాడు లాగేసుకుంటాడు కదా. సో ఇదే బ్యూటీ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ కింద ఫీల్ అవుతూ ఉంటారమ్మా, చాలా డిఫికల్ట్ క్వశ్చన్ కింద ఫీల్ అవుతూ ఉంటారు, బట్ నాట్ ఎట్ ఆల్. సో నేను క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మీకు వదిలేస్తాను. ఏంటనంటే ద పార్టికల్ should be projected to just cross 10r/3 point. 10r/3 పాయింట్ అది జస్ట్ క్రాస్ అయినా చాలు. సరేనన్న, ఇప్పుడు ఒక్కసారి రాద్దాం. నువ్వు ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఎక్కడుంది, నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్న పార్టికల్ ఎక్కడుంది, ఇక్కడుంది ఫస్ట్, రైట్? దాన్ని ఒక v స్పీడ్తోనో u స్పీడ్తోనో ప్రొజెక్ట్ చేసామని అనుకుందాం. సరే, ఇనీషియల్ స్పీడ్ మనకి హ్యాబిట్యుయేట్ అయింది కదా, u స్పీడ్ అని అనుకుందాం. ఎక్కడ వరకు వెళ్ళనివ్వాలమ్మా దాన్ని? ఎక్కడ వరకు వెళ్తే ఆటోమేటిక్గా అది ఆ సెకండ్ ప్లానెట్ వైపుకి వెళ్ళిపోతుంది? ఎక్కడ వరకు పంపాలి అని అంటే ఒక పాయింట్ ఉందమ్మా. ఏంటి ఆ పాయింట్ అని అంటే ఇట్స్ ఏ పాయింట్ విచ్ ఇస్ అట్ 10r/3. సో నువ్వు మాట్లాడుతున్న ఆ పార్టికల్ ఏదైతే ఉందో, ఈ పార్టికల్, ఇఫ్ దట్ పార్టికల్ ఈజ్ ఏబుల్ టు కమ్ టిల్ హియర్ అండ్ హ్యావ్ ఏ స్పీడ్ స్లైట్లీ గ్రేటర్ దాన్ 0, అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 ఉన్నా సరే అది జస్ట్ క్రాస్ అవుతుంది. అది జస్ట్ క్రాస్ అయింది అనుకో, ఏమైద్దిరా, ఆటోమేటిక్గా ఈ ప్లానెట్ గడు దాన్ని లాగేసుకున్నాడు అనుకో, ఆ ప్లానెట్ మీదకి ఆ పార్టికల్ వెళ్ళిపోయినట్టేగా, అవునా కదా? సరే, ఈ కేసులో
పిఈ ప్లస్ కేఈ రాద్దాం. ఈ కేసులో పిఈ ప్లస్ కేఈ రాద్దాం. క్యాలిక్యులేషన్ పార్ట్ మీకు వదిలేస్తా. సరే, ఏంటది? ఈ సిచ్యువేషన్లో వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ అమ్మ? ఇదిగో, ఇది నేను స్మాల్ ఎం మాస్ తీసుకున్నా, ఇది క్యాపిటల్ ఎం తీసుకున్నా, ఇది 4m తీసుకున్నా, రైట్? సో ఈ స్మాల్ ఎం ఈ క్యాపిటల్ ఎంతో మాస్ ఉండేది, ఈ క్యాపిటల్ ఎంతో పొటెన్షియల్ ఎనర్జీ ఉండేది ఎంత? -g క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై క్యాపిటల్ ఆర్. అలాగే ఈ 4mకి ఎంత డిస్టెన్స్లో ఉందమ్మా? ఈ టోటల్ డిస్టెన్స్ 10r తీసుకున్నా, అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 9r అవుతుంది కదా? సో -g 4m into small m by 9r. And what is the kinetic energy నాన్న? 12mU². సో అయిపోయింది. పైన సిచ్యువేషన్కి రాసేసా. పిఈ ప్లస్ కేఈ నాకు తెలుసు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను రాయాలి. ఈ సిచ్యువేషన్లో పిఈ ఎంత అని అంటే, అమ్మ ఈ డిస్టెన్స్ ఎంత? 10r/3. సో క్యాపిటల్ ఎం మాస్కి స్మాల్ ఎం ఎంత డిస్టెన్స్లో ఉంది? 10r/3. సో -g క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై 10r/3 మైనస్ g 4m. మరి ఈ డిస్టెన్స్ ఎంత? టోటల్ నాకు 10r అని తెలిసినప్పుడు మరి ఈ డిస్టెన్స్ 20r/3 అవుతుంది కదా. ఎందుకు? ఇది ప్లస్ ఇది నీకు 10r రావాలి. సో -g 4m బై స్మాల్ ఎం ఇంటూ 20r/3. ఇది ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇది ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఇది ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. వాట్ ఈస్ ద ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ? ఈ లొకేషన్ దగ్గర ఎంత కైనెటిక్ ఎనర్జీ అని అంటే 12mv², బట్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వాట్? 0. సో నువ్వు పిఈ ప్లస్ కేఈ ఈక్వల్ టు పిఈ ప్లస్ కేఈ చేసావు అనుకో, నీకు యూ వచ్చేసింది. ఇది చాలా చాలా మంచి క్వశ్చన్ అండ్ ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే, సరే అమ్మా. లాస్ట్ కాన్సెప్ట్ ఏంటదనంటే, ఇంకొక 15-20 మినిట్స్లో మనకి అయిపోతుందమ్మా. బైండింగ్ ఎనర్జీ అండ్ ఎస్కేప్ వెలాసిటీ. ఇప్పుడు నువ్వు నేను మనందరం ఎర్త్ నుండి ఎందుకు ఎస్కేప్ అవ్వలేకపోతున్నాం? ఇప్పుడు ఇది ఎర్త్ తీసుకో, ఇది క్యాపిటల్ ఆర్ తీసుకో, రైట్? మాస్ క్యాపిటల్ ఎం తీసుకో, మనోడిని అంటే నేను స్మాల్ ఎం తీసుకున్నా. ఇప్పుడు నా టోటల్ ఎనర్జీ ఎంత అని అంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. అమ్మ కైనెటిక్ ఎనర్జీ డ్యూ టు రొటేషన్ ఇగ్నోర్ చేయొచ్చు, చాలా తక్కువ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ డ్యూ టు రొటేషన్ నువ్వు ఇగ్నోర్ చేయొచ్చు. అయితే నాన్న, ఇప్పుడు టోటల్ ఎనర్జీ దగ్గరికి వచ్చేసరికి ఇట్స్ -g క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై క్యాపిటల్ ఆర్. కైనెటిక్ ఎనర్జీ ఎంత? 0. సో నా యొక్క టోటల్ ఎనర్జీ ఎంత అని అంటే, ఇట్ ఈస్ -g క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై క్యాపిటల్ ఆర్. నా యొక్క టోటల్ ఎనర్జీ. ఒకవేళ నేను ఇన్ఫినిటీని కానీ రీచ్ అవ్వగలిగితే, ఇఫ్ ఏ పార్టికల్ కెన్ రీచ్ ఇన్ఫినిటీ, then it becomes free. ఎందుకు ఫ్రీ అని అన్నానంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది పార్టికల్, దీన్ని నేను విసిరేసా, ఒక యూ స్పీడ్తో నేను విసిరేసా. ఆ విసిరేసిన దెబ్బకి అది వెళ్తుంది ఇన్ఫినిటీకి రీచ్ అయిపోయింది అనుకో ఆ పార్టికల్.
ఇన్ఫినిటీ దగ్గర దాని యొక్క స్పీడ్ v ఉందని అనుకుందాం. ఒకవేళ ఇన్ఫినిటీకి రీచ్ అయిపోయింది అనుకో, ఇన్ఫినిటీ దగ్గర ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత? 0. ఎందుకు? గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ Gm1m2/r² కదా. మరి r ఎంత? ఇన్ఫినిటీ కదా. అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ 0 కదా. మరి ఆ పార్టికల్ తిరిగి వెనక్కి వచ్చిద్దా? నో. ఫర్ ఏ పార్టికల్ టు ఎస్కేప్, ఫర్ ఏ పార్టికల్ టు ఎస్కేప్, it should reach infinity. సరేనమ్మా, ఈ సిచ్యువేషన్లో వాట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ అట్ ఇన్ఫినిటీ? సి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ -G∝m by infinity plus the kinetic energy which is 12 mv². So the total energy at infinity is going to be what? 12 mv². So what? ఇది కదా మనకు వచ్చింది. నాకు ఇప్పుడు ఒక డౌట్, సార్ నేను విసిరేస్తాను సచ్ దట్ ఇట్ విల్ జస్ట్ రీచ్ ఇన్ఫినిటీ. అది జస్ట్ ఇన్ఫినిటీ రీచ్ అవుతుంది అనుకో, దెన్ వాట్ విల్ బి ద v వాల్యూ? 0 కదా. పార్టికల్ జస్ట్ escapes if v is going to be 0. Then what is the total energy in that situation? It is going to be 0. అమ్మా, టోటల్ ఎనర్జీ అట్ ఇన్ఫినిటీ 0 అయిందనుకో, టోటల్ ఎనర్జీ అట్ ద ఇనీషియల్ పొజిషన్ కూడా 0నే అవ్వాలి. ఎందుకు? టోటల్ ఎనర్జీ అనేది చేంజ్ అవ్వదు. నేను ఒకసారి విసిరేసిన తర్వాత ఆ విసిరేసిన పార్టికల్ మీద యాక్ట్ అవుతున్న వన్ అండ్ ఓన్లీ ఫోర్స్ ఏంటి? గ్రావిటీ. ఒకే ఒక ఫోర్స్ గ్రావిటీ యాక్ట్ అవుతుంది అనుకో, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ ఉండాలి. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ షుడ్ బి ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అట్ ఎనీ లొకేషన్. అంటే ఏమవుతుందా? ఫర్ ఏ పార్టికల్ టు ఎస్కేప్ దాని టోటల్ ఎనర్జీ ఏమవ్వాలి? మినిమం 0 అవ్వాలి, లేదా పాజిటివ్ అయ్యన్నా ఉండాలి. సో ఫర్ ఏ పార్టికల్ టు ఎస్కేప్, the total energy of it should be greater than or equal to 0. అప్పుడే అది ఎస్కేప్ అవ్వగలదు. ఓకే, ఇప్పుడు మరి నా టోటల్ ఎనర్జీ ఏమో -G∝m/r. కనీసం నేను ఎస్కేప్ అవ్వాలంటే ఎంత ప్రొవైడ్ చేయాలమ్మా? కనీసం నేను ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ నుండి ఫ్రీ అయిపోవాలి. ఎర్త్ నన్ను ఇంకా అట్రాక్ట్ చేయకూడదు. నా మీద ఏ ఫోర్స్ ఎర్త్ అప్లై చేయకూడదు అని అంటే నేను ఇన్ఫినిటీకి వెళ్ళిపోవాలా. మినిమం ఎనర్జీ ఎంత అని అంటే మినిమం టోటల్ ఎనర్జీ 0. T minimum టు ఎస్కేప్ ఎంత అని అంటే ఇట్ ఈస్ 0. సో ఇప్పుడు నేను ఆ ఎర్త్ గురించి మాట్లాడాను అనుకో, ఆ ఎర్త్ మీద ఉన్న ప్రతి పార్టికల్ యొక్క ఎనర్జీ ఎంతమ్మా? ఆ ఎర్త్ మీద ఉన్న ప్రతి పార్టికల్ యొక్క ఎనర్జీ -G∝m/r. సో for this particle to escape, ఎంత మినిమం ఎనర్జీ నువ్వు దీనికి ఇస్తే దాని టోటల్ ఎనర్జీ 0 అయింది. we should give plus G∝m/r amount of energy. మరి ఆ ఎనర్జీని ఎలా ఇస్తాం అని అంటే విసిరేయడమే. we give energy in the form of kinetic energy. అంటే ఇదిగో ఈ పార్టికల్ గాడు ఉన్నాడే, వాడిని విసిరేయాలి. ఎంత స్పీడ్తో అయితే నువ్వు విసిరేస్తావో సచ్ దట్ దే విల్ జస్ట్ ఎస్కేప్, దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అని అంటారు.
సో ఏంటమ్మా, ఒక పార్టికల్ జస్ట్ ఎస్కేప్ అవ్వాలంటే ఏంటి, టోటల్ ఎనర్జీ ఏంటి, 0 అవ్వాలి. అంటే -g(M)(r) ప్లస్ ½ mv². ఎంత అవ్వాలి, 0 అవ్వాలి. దెన్ వాట్ విల్ బి ద ఎస్కేప్ వెలాసిటీ, √2gm/r. ఎర్త్ వాల్యూస్ పెట్టామనుకో, ఇట్ విల్ కమ్ అవుట్ టు బి 11.2 km/s. సో ఈ భూమి మీద నీకు ఎవడన్నా ఇష్టం లేడనుకో, వాడిని నువ్వు 11.2 km/s విసిరేస్తే వాడు ఇంకా మళ్ళీ తిరిగి రాడు. ఇప్పుడు ఇదిగో నేను దీన్ని పైకి విసిరేసా అంటే ఈ పెన్కి నేను కైనెటిక్ ఎనర్జీ ఇచ్చా, కానీ అది మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఎందుకు తిరిగి వచ్చేస్తుంది, ఎందుకు అది తిరిగి వచ్చేస్తుంది అంటే నేను ఇచ్చిన కైనెటిక్ ఎనర్జీ దీన్ని ఇన్ఫినిటీకి పంపించలేకపోతుంది. సో దీని టోటల్ ఎనర్జీ, నేను కైనెటిక్ ఎనర్జీ ఇచ్చినా కానీ దీని టోటల్ ఎనర్జీ అనేది నెగిటివ్ ఉంటుంది. దీని టోటల్ ఎనర్జీ నెగిటివ్ ఉండడం వల్ల అది మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. సో ఏవైతే టోటల్ ఎనర్జీ నెగిటివ్ ఉంటాయో వాటిని బౌండ్ సిస్టమ్స్ అంటారమ్మా. వేటికైతే టోటల్ ఎనర్జీ నెగిటివ్ ఉంటుందో వాటిని బౌండ్ సిస్టమ్స్ అంటారు నాన్న. అంటే ఐఆమ్ బౌండ్ టు ఎర్త్, ఈ పెన్ బౌండ్ టు ఎర్త్, నువ్వు బౌండ్ టు ఎర్త్. ఎందుకంటే మనందరి ఎనర్జీస్ నెగిటివ్. ఎప్పుడైతే ఎవడన్నా వచ్చి మన ఎనర్జీస్ని ఈక్వల్ టు 0 ఆర్ మోర్ దాన్ 0 చేస్తాడో అప్పుడు వీ కెన్ ఎస్కేప్, రైట్? సో ఏంటి బైండింగ్ ఎనర్జీ అంటే, ఇదిగో ఈ సిచ్యువేషన్లో నువ్వు మినిమం ఎంత ఎనర్జీ ఇస్తే -g(M)(r) కదా, దీనికి నువ్వు +g(M)(r) ఇస్తే అది ఎస్కేప్ అయింది కదా. సో ద మినిమం ఎనర్జీ యూ హ్యావ్ టు ప్రొవైడ్ such that the particle escapes is called as binding energy. Minimum energy that should be given to a mass such that it escapes is called బైండింగ్ ఎనర్జీ. ఎంత ఎనర్జీ నువ్వు ఇస్తే అది ఎస్కేప్ అయిద్దాం. అయితే ఒక్కసారి చూడు, ఇప్పుడు ఈ మాస్ యొక్క టోటల్ ఎనర్జీ ఎంత అంటే మైనస్ ఇంత. సో ఇది మినిమం టోటల్ ఎనర్జీ 0 అయితే కానీ ఎస్కేప్ అవ్వలేదు. సో మనం ఏం చేయాలి, ఆ పార్టికల్ని పట్టుకొని విసిరేయాలి. అప్పుడు నేను దానికి కైనెటిక్ ఎనర్జీ ఇస్తా. ఆ కైనెటిక్ ఎనర్జీ, ఆ పొటెన్షియల్ ఎనర్జీ రెండింటిని కలిపితే టోటల్ ఎనర్జీ 0 అయిందనుకో, అప్పుడు ఆ పార్టికల్ ఇంకా వెనక్కి రాదు. ఆ పార్టికల్ అనేది ఇంకా మళ్ళీ వెనక్కి రాదు. ఓకే, సో ఎంత ఎనర్జీ మినిమం నువ్వు సప్లై చేస్తే అది ఎస్కేప్ అవుతుందో ఆ ఎనర్జీని వీళ్ళు బైండింగ్ ఎనర్జీ అంటారు. సో ఇంతేనమ్మా, ఇది ఎస్కేప్ వెలాసిటీ గురించి కూడా నేను క్లియర్గా చెప్పేసాను. ఎంత వెలాసిటీతో నువ్వు మినిమం ఎంత వెలాసిటీతో నువ్వు విసిరేస్తే అది మళ్ళీ తిరిగి రాదు, దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అని అంటారు. సో ఎస్కేప్ అవ్వాలంటే కండిషన్ ఏంటమ్మా, టోటల్ ఎనర్జీ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. టోటల్ ఎనర్జీ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సరే, ఒక చిన్న క్వశ్చన్ అమ్మా, ఆ తర్వాత కూడా ఒకటి ఉంది కానీ అది నేను చేయను, అది మీరు చేసేయండి. ఒక చిన్న క్వశ్చన్, టు ప్రొజెక్ట్ ఏ బాడీ ఆఫ్ మాస్ స్మాల్ m ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ టు ఇన్ఫినిటీ, ద రిక్వైర్డ్ కైనెటిక్ ఎనర్జీ ఈస్. అమ్మా, ఫ్రమ్ ద సర్ఫేస్ నుండి ఇన్ఫినిటీకి పంపించాలి, సర్ఫేస్ నుండి ఇన్ఫినిటీకి పంపించేయాలి. సో సర్ఫేస్ నుండి ఇన్ఫినిటీకి పంపించాలంటే నువ్వు ఏదైతే వెలాసిటీ ఇస్తావో దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అని అంటాం. సరే, ఫస్ట్ మనం ఎంత మినిమం కైనెటిక్ ఎనర్జీ ఇవ్వాలో చూద్దాం. అమ్మ, ఒక పార్టికల్ ఎస్కేప్ అవ్వాలంటే దాని టోటల్ ఎనర్జీ మినిమం 0 అవ్వాలి. సో దీని మాస్ నేను స్మాల్ m తీసుకుంటా, దీని మాస్ నేను క్యాపిటల్ M తీసుకుంటా. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, -G(M)(r) ప్లస్ ద కైనెటిక్ ఎనర్జీ విచ్ ఐ హ్యావ్ టు గివ్ ఈస్ గోయింగ్ టు బి వాట్, 0. సో ఎంత కైనెటిక్ ఎనర్జీ ఇవ్వాలమ్మా నువ్వు కైనెటిక్ ఎనర్జీని G(M)(r) ఇస్తే చాలు. నువ్వు ఇసిరేసే VE ఉందే, ఆ VE అనేది ఎంత కైనెటిక్ ఎనర్జీ ఇస్తే చాలు. మరి ఆప్షన్స్లో అది ఉందా, లేదు. ఆప్షన్స్లో ఏముంది, G ఉంది. ఆప్షన్స్లో మనకి
జీ ఉంది, రైట్? సో మనం జీని ఎలా తీసుకురావాలి అని అంటే సింపుల్ అమ్మ, మల్టిప్లై క్యాపిటల్ ఆర్ డివైడ్ క్యాపిటల్ ఆర్. అప్పుడు నువ్వు దీన్ని gm/r² ఇంటూ m ఇంటూ r అని రాయొచ్చు. ఈ gm/r² నువ్వు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ రాయొచ్చు. అంటే when the kinetic energy is going to be mgr, when the kinetic energy is going to be mgr, then the particle will escape. అప్పుడు ఆ పార్టికల్ ఎస్కేప్ అవుతుంది, సో ఎప్పుడైనా సరే ఎస్కేప్ గురించి మాట్లాడాడు అనుకో, జేఈ అడ్వాన్స్లో అయినా సరే ఎస్కేప్ అంటున్నాడా దాని యొక్క టోటల్ ఎనర్జీ >0 అవ్వాలి, మినిమం అంటున్నాడా దాని యొక్క టోటల్ ఎనర్జీ 0 అవ్వాలి, అప్పుడు అది జస్ట్ ఎస్కేప్ అవుతుంది. అదే టోటల్ ఎనర్జీ >0 అనుకో, ఆరామ్సే ఇంకా వెళ్తానే ఉంటుంది ఫర్ ఎవర్ అది. సో ఇది గ్రావిటేషన్. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో, దిస్ క్వశ్చన్ ఐఎమ్ లీవింగ్ ఇట్ టు యూ. ఎందుకంటే మనకి ఎస్కేప్ వెలాసిటీ వచ్చింది కదమ్మా. వాట్ వాజ్ ద ఎస్కేప్ వెలాసిటీ? ఇట్ ఈస్ √2gm/r. సో దాన్ని వీళ్ళు ఇక్కడ కంపేర్ చేస్తున్నారమ్మా. మాస్ ఆఫ్ ద ప్లానెట్ చేంజ్ చేస్తున్నారు, రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ చేంజ్ చేసేసుకొని వాట్ విల్ బి ద ఎస్కేప్ వెలాసిటీ ఫర్ దట్ ప్లానెట్ అని అడుగుతున్నారు. సో సింపుల్గా ఆ ఫార్ములా వాడేసి చేసేయండి, చేసేయచ్చు. సరేనా నాన్న? సో ఇక్కడతో మనకి ఈరోజు క్లాస్ అయిపోయింది. ఇంకా రేపు శాటిలైట్స్ కెప్లర్స్ లాస్ మాట్లాడుకుందాం. రేపు మార్నింగ్ 10 o'clock ఉండిద్ది. సో రేపటితో గ్రావిటేషన్కి సమాధి కట్టేద్దాం. కీప్ వర్కింగ్ హార్డ్ అమ్మ. దివాళీ బ్రేక్ వస్తుంది కదా, ఈ 1 shot వీడియోలు మేము ఏవైతే కష్టపడి ఉన్నామో అవన్నీ చూడండి. చూడండి అంటే ప్రతి వీడియో అవసరంలా, మీకు ఏ చాప్టర్ అయితే కావాలో ఆ చాప్టర్ చూడండి. చూసి జస్ట్ సినిమా చూసినట్టుగా చూడకుండా ఆ రోజు నువ్వు ఏ టాపిక్ అయితే చూస్తావో దాని మీద క్వశ్చన్లు సాల్వ్ చేయండి. క్వశ్చన్లు సాల్వ్ చేయకుండా బ్లైండ్గా ఓన్లీ వినుకుంటా పోయావు అనుకో, ఏమీ వరగదు నీకు, రైట్? సో ఒక్కో టైంలో నువ్వు చూస్తున్నప్పుడు నీకు అర్థం కాదు, మల్టిపుల్ టైమ్స్ వెనక్కి పెట్టుకో. అయినా అర్థం కాల, ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒక్కసారి నేను ఏదైతే చెప్పానో అది రాయడానికి ప్రయత్నించండి. అప్పుడు అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థం కాకుండా ఉండడానికి ఏదీ లేదమ్మా ఇందులో, అర్థం కాకుండా ఉండడానికి ఏమీ లేదు, రైట్? దివాళీని జాగ్రత్తగా, సరే రేపు చెప్తాలే, రేపు క్లాస్ ఉందిగా. బాయ్ బాయ్ బాయ్. నాకు మళ్ళీ ఇంకో క్లాస్ ఉంది ఇప్పుడు. బాయ్.